వచ్చినప్పుడు ఎలా ఉండాలి? వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఎవరి మాటలు? నా మాటలు వేస్ట్. ఎవరి మాటలు? దేవుని మాటలు. దేవుడు తన దాసులకి ప్రేరేపణ ఇచ్చి బైబిల్ గ్రంథాన్ని తయారు చేయించాడు. అవునా? ఆ పరిశుద్ధ గ్రంథంలో వాక్యమే దేవుడు కాబట్టి ఆ వాక్యాన్ని ఎవరి చేత చెప్పిస్తాడు? దేవుడు తన యొక్క దాసుల ద్వారా, తను ఎవరైతే ఏర్పాటు చేసుకుంటో ఆ దాసుల ద్వారా ఆ దేవుని యొక్క మాటల్ని బయలుపరుస్తాడు. అంతే కదమ్మా? అంతే కదా. ఇప్పుడు యోనాకి చెప్పాడు, పోయి చెప్పు 4 దినాల్లో వాళ్ళ యొక్క చెడు ప్రవర్తన బట్టి నాశనంగా పోతున్నారని చెప్పేసి దేవుడు చెప్పాడు. ఆ మాటే పోయి చెప్పిన మాట తీసుకొని వాళ్ళకి చెప్పాడు. అవునా? చెప్పంగా ఏమయ్యారు? వాళ్ళు పశ్చాత్తాపం. నిజమే కదా, మనం తప్పుడు మార్గంలో నడుస్తున్నాం కాబట్టి మనం అటు నుంచి విడుదల కావాలని చెప్పేసి వాళ్ళ తప్పుడు మార్గం విడిచిపెట్టేసి ఏం చేశారు? దేవుని కన్నీటితోటి, ఉపవాసంతో దేవుణ్ణి వేడుకున్నారు. హల్లెలూయా. వేడుకున్నప్పుడు ఎంతమంది రక్షింపబడ్డారు? దేవుని యొక్క మాట దేవుని యొక్క దాసుడు చెప్పినప్పుడు ఆ దాసుడు పోయి చెప్పితే ఒక్క దినాన పోయి చెప్పాడు, ఒక్కసారి చెప్పినప్పుడు అది దేవుని మాట అని వాడు గ్రహించారు. దేవుని మాట ఇది, దేవుని దాసుడు దేవుడు చెప్పిందే చెప్తున్నాడని గ్రహించినప్పుడు వాళ్ళు ఎంతమంది రక్షింపబడ్డారు? 120,000 మంది కంటే ఇంకా ఎక్కువ ఉన్నారంట లెక్కగా మించి. 120,000 అంటే 1,20,000 మంది ఆ నీనేవే పట్టణంలో ఉన్నటువంటి జనాభా మొత్తం కూడా రక్షింపబడ్డారు. లేకపోతే ఏమైపోయారు? వాళ్ళు అది కనుక ఆ సేవకుని మాట వినకపోయినట్లయితే, కనుక లోపడకపోయినట్లయితే, ఆ పశ్చాత్తాపడకపోయినట్లయితే వాళ్ళంతా ఏమైపోయారు? వాళ్ళు అన్ని వేలాది కోట్లాది పశువులు మొత్తం కూడా ఏమైపోయేది? అగ్నిగంధకాలు మనం మండిపోయాయి, నాశనం అయిపోయేవాడు కదా. కానీ దేవుని మాటని, దేవుని సేవకుడు చెప్పిందని, దేవుడు చెప్పమన్నది చెప్పాడు కనుక ఆ మాట వాడు విన్నారు కనుక వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఓకేనా? కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినాలి. ఎట్లా వినాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి. అవునా? ఎక్కడో మైండ్ పెట్టుకోవడం కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా విని ఆ ప్రకారం మనం నడుచుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటాం. మనం ఆశీర్వాదంలో పెంచబడ్డాం. ఏమిటంటే ఈలో సంబంధ శరీర సంబంధ ఆశీర్వాదాన్ని మాత్రం ఎవరు కూడా గుర్తు పెట్టుకునేవారు. డబ్బులు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, తిండి ఉందా, ఈ ఇంటికి కాదు, దేవుడి కాదు. మనం కొద్ది కాలం ఇక్కడ ఉండేది. కొద్ది కాలం ఇక్కడ ఉండేది కొద్ది కాలమే. అంటే 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, ఎంత మనం చెప్పలేరు. కానీ లెక్కలేని సంవత్సరాలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే రాజ్యం అనేది పరలోకం కదా. కాబట్టి మనం అక్కడ ఉండడానికి మనం పిలువబడ్డాం. కాబట్టి మనం దాని మీద దృష్టి పెట్టుకోవాలి. దేని మీద దృష్టి పెట్టుకోవాలి? ఈ లోకం మీద కాదు, కంటికి కనిపించే దాని మీద కాదు, కానీ కంటికి కనిపించినటువంటి ఆ పరలోక రాజ్యం వైపు, ఆ పరలోక ఆనందం కోసం మనము నిరీక్షణ కలిగి మనం జీవించాలి. ఈ భూమి మీద జీవించేటప్పుడు నిజ క్రైస్తవుడు అనేటువంటి వాడు దేనికోసం జీవించాలి? ఆ పరలోకం కోసమే జీవించాలి. కానీ ఈ లోకంలో కనిపించేటువంటి వాటి కోసం దేనికోసం మనం జీవించలేకూడదు. హల్లెలూయా. ఈ వాస్తవాన్ని గుర్తుపెట్టుకొని మీరు తెలుసుకొని ఇంకా తెలియనటువంటి వారికి తెలియజెప్పడానికి ప్రయత్నం చేయండి. మౌనంగా మాత్రం ఎవరు ఉండదు. తిన్నావా, నిద్రపోయామా అనేటువంటి ఆలోచనలో ఉండదు. ఏం చేయాలి? మనం పరలోకానికి వెళ్ళాలి. నేను ఇక్కడ కన్ను మూసానా? ఇప్పుడు ప్రభునందు నిర్దించిన బిడ్డలు ఏమవుతున్నారు? ఈ మధ్యకాలం మన కరోనా టైంలో 4 బిడ్డలు కన్ను మూసారు. ఇక్కడ కన్ను మూస్తే దేవుని రాకడ వస్తుంది. అప్పుడు నిద్రను మేల్చుకోడు, లేచి రండి అని పిలుస్తాడు, పేరు పెట్టి పిలిచేస్తాడు. ఏం చేస్తారు? ఘోర శబ్దం ఊరగానే ఏం చేస్తారు? సమాజంలో నిద్రపోతున్నటువంటి బిడ్డలే కాపులన్నీ కూడా లేపబడతాయి, పరలోక రాజ్యానికి వెళతారు. హల్లెలూయా. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరైనా అంతే కదా. ఎవరైనా ఈ మట్టిలో పోవాల్సిందే కదా. బంగారంలో పెట్టాను, దాచిపెట్టారా? పెట్టరు. కాబట్టి సత్యాన్ని తెలుసుకొని మనం జాగ్రత్తగా మన దృష్టి అంతా దేని మీద ఉండాలి? పరలోక రాజ్యం మీదే ఉండాలి. హల్లెలూయా. ఓకే, వాక్యంలోకి వెళ్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. శోధన సహించువాడు ధన్యుడు.
శోధన సహించేవాడు ధన్యుడు. అంటే బాధలు, శ్రమలు, ఎవరు శోధన సహించేవాడు ఎవరు ధన్యుడు? నిజముగా యేసు ప్రభువు నా రక్షకుడు నమ్మి శ్రమలు కలిగినప్పుడు వాటిని ఓర్చుకునేటువంటి వారు ధన్యులు. జాగ్రత్తగా గమనించండి. అంటే శ్రమలు రావని, యేసు ప్రభువు నమ్ముకుంటే శ్రమలు రావని మీకు ఎవరైనా చెప్పారా? కానీ పౌలు ఏం చెప్తాడు? మనం అనేక శ్రమలు అనుభవిస్తేనే కానీ పరలోక రాజ్యంలో చేరమంటాడు. హల్లెలూయా. మనం భూమి మీద దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం నశించిపోతున్న ఆత్మల రక్షణ మార్గం నడిపించడం కోసం అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాలి. ఎందుకంటే ఆయన అనుభవించాడు. ఎవరు? మన కోసం రక్తం కాచి ప్రాణం పెట్టినటువంటి మన యేసయ్య మన కోసం అనేకమైన శ్రమలు అనుభవించి ఆయన ఏం చేశాడు? సిలువ వేయబడ్డాడు. ఆయన యొక్క ఆఖరి రక్త బొట్టు వరకు మన కోసం విమోచన క్రయధర్మగా చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఆయన ఏం చేశాడు? చనిపోయి తిరిగి లేపబడ్డాడు. 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. మనం కూడా తిరిగి లేపబడ్డాలంటే ఈ లోకంలో జీవించి ఉండగా ఆయన రాజ్య వ్యాప్తి కోసం ఎవరైతే శ్రమలు పడతారో వారు ధన్యులు. కష్టాలు వచ్చినాయని చెప్పేసి దేవుడు నాకు ఎందుకు ఈ కష్టాలు తెచ్చామని చెప్పి దేవుడి మీద సనగకూడదు. ఎందుకు దేవుడు నాకు కష్టాలు పెట్టాడని కూడా. ఒకవేళ నీకు కనుక కష్టాలు వస్తే, బాధలు వస్తే అది నీ స్వయం కొంత అపరాధమే, కానీ దేవుడు మాత్రం కీడు చేయడు. కింద వచనాల్లో ఉంది, ఏమనుంది? దేవుడు కీడు విషయమై శోధింపనేరుడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. హల్లెలూయా. ఎవరికైనా శ్రమలు కలిగినప్పుడు ఈ శ్రమలు ఏం చేశాడు? దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు నాకు శ్రమలు కలుగు చేశాడని అనకూడదు. ఎందుకంటే ఎందుకు అనకూడదు? ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏలబడి మరులు కొలబడిన వాడై శోధింపబడును. హల్లెలూయా. దురాశల చొప్పున, స్వకీయమైనటువంటి ఆలోచనల చొప్పున ఏం చేస్తున్నారు? దురాశల వల్ల ఏం చేస్తున్నాడు? శ్రమల పాలవుతున్నారు. దురాశల వల్ల ఏమవుతున్నారు? శ్రమల పాలవుతున్నారు. సుఖభోగాలు అనుభవించాలని, లేకపోతే విపరీతమైనటువంటి సంపదలు సంపాదించాలని అబద్ధాలతోటి మోసాలతో జీవిస్తూ ఉంటే, అబద్ధాలు ఆడేవాళ్ళు ఎప్పుడొకప్పుడు దొరకపోరా? మోసం చేసేవాడు దొరకపోడా? తప్పకుండా దొరుకుతాడు, అవునా? కాబట్టి అలాంటి వాటి వల్ల ఏమవుతున్నారు? స్వకీయమైన దురాశలతోటి శ్రమల పాలవుతున్నారు, అవునా? కాబట్టి వాటి మీద శ్రమలు వచ్చినాయి అంటే దేని వస్తున్నాయి? నీ యొక్క సొంత ఆలోచన చొప్పున మరి లోకానుసారంగా జీవించడం వలన దేవుని మాటకు లోబడకపోవడంలో వస్తున్నాయి. అయితే ఈ శ్రమలో వచ్చినటువంటి వాళ్ళు శోధన సహించేవాడు ధన్యుడిని ఎందుకు వస్తుంది? ఎవరు ధన్యులు? ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, యోబు గ్రంథం చూసినట్లయితే, యోబు ఎలాంటి వాడు? దేవుని అందరి భయభక్తులు కలిగి చుడతనాన్ని విసర్జించినటువంటి వాడు, యథార్థవంతుడు, నీతివంతుడు. మరి అలాంటి వాడికే గొప్ప ధనవంతుడు. అలాంటి వ్యక్తికి మరి ఎందుకు శ్రమలు వచ్చినాయి? పరీక్షకు వచ్చినాయి. హల్లెలూయా. పరీక్షలు వచ్చినాయి. దేవుడు పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. ఓర్చుకుని ఏమన్నాడు? పెళ్ళం అంటుంది. ఏమయ్యా ఇంకా దేవుడు అంటాడు బాగా చావు అంటే ఏమంటున్నాడు ఆయన? మేలు అనుభవించడానికి తగిన వారమా, కీడు అనుభవించడానికి కూడా తగిన వారమే అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించాలి. మనకు శ్రమం వచ్చినప్పుడు ఏది నా దేవుడు ప్రార్థన వినటం లేదు, మా పాస్టర్ గారు నా కోసం సరిగ్గా ప్రార్థన చేయటం లేదేమో, అందుకనే నాకు ఈ రోగమేమో అని రకరకాలుగా ఆలోచనలు వస్తాయి. ఎందుకు వస్తాయి? పూర్తిగా దేవుని మీద ఆధారపడటం వల్ల. శ్రమం వచ్చినప్పుడు ఓర్చుకోవాలి, అంతే. దేవుడు ఏం చేస్తున్నాడు? ఏమంటాడు? మేలు అనుభవించడానికే తగిన వారమా, కీడు అనుభవించడానికి కూడా తగిన మనం. ఆయనలో ఏమైనా తప్పిదలను చూపించగలిగాడు ఎవడన్నా ఉన్నాడా? భూమి మీద నా యోబు లాంటి వాడు ఎప్పుడొక్కడ కూడా లేడని చెప్పేసి దేవుడే యోబు గురించి సాక్ష్యం చెప్తాడు. అలాంటి యోబుకి ఏమొచ్చింది? పరీక్ష వచ్చింది. నీవు కనుక నిజమైన విశ్వాసం కనుక అయితే నీకు శ్రమలు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుడి వైపు చూడాలి, ఆయనే చూసుకుంటాడు. అయితే మన దగ్గర ఏముండకూడదు? ప్రభా, ఇంకా నువ్వు నాలో అసహించుకుని ఏవైతే ఉన్నాయో ప్రభా, వాటిని నాలో నుండి కోకటి వేళతో సహజ పెగిలించి తీసివేయి. నా నోటి వెంట పలికే మాటలా, లేకపోతే నా ఉదయం తలంపులా, నా కంటి చూపులా ఏమున్నాయి నీవు అసహించుకుని నాలో అసహించుకుని నాలో ఏవైతే అసహించుకున్నాయో వాటిని తీసివేయి నాయన అని చెప్పేసి ప్రభు పాదాలు పట్టుకొని వేడుకోవాలి. జాగ్రత్తగా గమనించండి, శ్రద్ధగా వినండి. ఈ రోజు నుంచి అలాంటి ప్రార్థన చేయండి, అలాంటి ప్రార్థన చేసుకోండి. ప్రభువా,
నువ్వు అసహించుకుని నాలో ఏమున్నాయి? నేను ఎవరిని దూషిస్తున్నాను, ఎవరిని ద్వేషిస్తున్నాను, ఎవరి మీద అసూయపడుతున్నాను ప్రభా, నన్ను క్షమించు. ఇక ఎవరిని కూడా నేను దూషించకూడదు, నా నోటి వెంట ఏ అభద్రమైన మాటలు రాకూడదు ప్రభా. నన్ను క్షమించి నా నోటిని అదుపులో పెట్టు, నా నోటి వెంట చెడ్డ మాటలు రాకుండా బంధించి వేయమని చెప్పేసి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ, అలాగే తలంపులే కాదు, ఉదయం తలంపులు కానీ నోటి మాటలే కాదు, మాటలే మాట్లాడు కానీ చేసేది చేస్తూనే ఉంటారు. కాబట్టి అన్నిటి కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి సోదరులు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏ విషయంలో కూడా చింతపడకూడదు, కానీ ప్రార్థన విగ్రహం లేదా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయండి. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? కష్టాలు, నష్టాలు, ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, సమాధానం లేని పరిస్థితులు, కుటుంబ సమాధాన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి? గంటల గంటల మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చెయ్యాలి. ప్రభువా కనికరించు, నువ్వు కనికరించకపోతే ఎవరు కనికరిస్తారు ప్రభువా, నువ్వు దయ చూపకపోతే ఎవరు చూస్తారు నాయన, నీవే కదా ఆయన నన్ను సృష్టించింది, కనికరం చూపు నాయన, నా తప్పిదాలు క్షమించు నాయన, ఒప్పుకో, నీ తప్పిదాలు ఒప్పుకొని విడిచిపెడితే దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి సోదరులు వచ్చినప్పుడు మరి సహించినట్లయితే దాన్ని ఇప్పుడు ఆయన ఏం చేశాడు? యోబు గారు 10 మంది పిల్లలు చనిపోయి ఆస్తి అంతా పోయింది. ఆ తర్వాత శరీరం కూలి కుషించిపోయినప్పటికీ కూడా ఎక్కడ నా ఒక్క తప్పు మాట నోటి వెంట వచ్చిందా? ఆయన ఇష్టం, ఆయన సృష్టికర్త, ఆయన సృష్టించబడిన నేను అడగడానికి ఎవరివి? మనకు అడగడానికి ఎవరివి? దేవుడు సృష్టికర్త, దేవుడు ఎందుకు నన్ను సృష్టించారు అడగడానికి మనకు అధికారం ఉందా? అధికారం లేదు. ఆయన చేసినటువంటి బొమ్మలు మనకి అధికారం లేదు. ప్రభువా కనికరించు నాయన, ఇంకా నీకు ఇష్టం లేకుండా ఉన్నట్టయితే నాలో ఉన్నటువంటి వాటిని తీసివేసి నన్ను క్షమించు, నా పాపము, నా దోషాలన్నీ క్షమించు నాయన. నాలో పాపము లేదు అని మీలో ఎవరైనా అనుకున్నట్లయితే, భూమి మీద ఎవరైనా కానీ పాపము లేదని ఎవరైనా అనుకున్నట్లయితే దేవుణ్ణి అబద్ధకుడిగా చేసినటువంటి వారం అవుతామంట. నేనైనా మీరైనా నాలో పాపం లేదని ఎవరైనా అన్నట్టయితే, ఎవరైనా అనుకున్నట్టయితే దేవుణ్ణి అబద్ధకుడిగా చేశాను. అప్పుడు నువ్వు నీతిమంతుడివి, దేవుడేమో అబద్ధికుడు. అంత భయంకరమైన పరిస్థితి చూడండి. కాబట్టి మనం ఇంకా ఏం చేసాడు? తర్వాత సహించాడు, యోబు సహించాడు. తర్వాత ఏం చేశాడు? అతన్ని తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. ఏది ఆ దిక్కుమాలి స్థితిలో, ఆ కురుపులున్నటువంటి స్థితిలో, ఆ బాధల సమయంలో కూడా స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. అయ్యా నా స్నేహితులు తెలియక పొరపాటు చేశాను, ఆయన క్షమించని చెప్పేసి దేవుడికి ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన బట్టి ఏం చేశాడు? దేవుడు మరి రెండంతలుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి నష్టపడి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలి? తోటి వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు ఇంత గొప్ప రక్షణ ఉచితంగా ఇచ్చావు నాయన, రక్షణ లేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ప్రభువా, వారందరి కోసం వారిని అందరినీ కూడా రక్షించు, వారందరినీ కూడా రక్షణ నడిపించు, వారందరినీ కూడా ఆకర్షించుకో. ఎందుకంటే నేను పైకి ఎత్తబడిన అందరినీ ఆకర్షించుకోవడం వాగ్దానం ఇచ్చావు కదా ప్రభా. వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కనుక ప్రభా, నీవు వారిని వాడిని అందరినీ కూడా ఆకర్షించుకో, నీ యొక్క రాజ్యానికి వారసులుగా చేయమని చెప్పేసి మనము ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. అలాగే మరి ఏం చేశాడు? తర్వాత యోబు రెండంతలుగా ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి శ్రమలు వచ్చినప్పుడు సహించుకున్నాడు కాబట్టి ఏం చేశాడు? తర్వాత రెండంతలకు ఆశీర్వించబడ్డాడు. మళ్ళా 10 మంది పిల్లలు ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, మనం దేవుని బిడ్డలమైనప్పుడు ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా సహించుకోవాలి, కానీ సరుగుడు గొనుగుడు ఉండకూడదు. సరిగితే మాత్రం ఎవరి మీద సరుగుతున్నావు? దేవుని మీదే సరిగేది. సరిగితే ధన్యులు కాదు. శ్రమలు వచ్చినప్పుడు సరిగితే ధన్యులు కాదు, దరిద్రులు అని అర్థం. దాన్ని మన భాషలో చెప్పుకోవాలంటే, దేవుడిని నమ్ముకొని ఇంకా గొనుగుతూ ఉంటే దేవుడిని తెలియదు ఏం లేదు కదా. దరిద్రులు కాదు, నిష్ఠ దరిద్రులు అంటారు కదా. అది దేవుడు నమ్ముకొని కూడా ఇంకా పాత స్వభావాలు కలిగి ఉన్నామంటే నిష్ఠ దరిద్రులు అని. నిష్ఠ దరిద్రులు అంటే ఎక్కడ పోతారు? నరకానికి పోతారు కదా. కానీ ఇక్కడ ఏం చెప్పడింది? శోధన సహించేవాడు ధన్యుడు. ధన్యులు ఏమవుతున్నారు? దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రలు అవుతున్నారు. హల్లెలూయా. తర్వాత ఇంకా బైబిల్ గ్రంథం మనం చూసినట్టయితే దానియేలు కానీ, దానియేలు స్నేహితులు కానీ మరి ఆ బొమ్మకి ప్రార్థన చేయకూడదని దానియేలు అన్నారు. దానియేలు అంటే ఏం చేశాడు? ఎవరు కూడా మీ దేవతలకు ఎవరికి కూడా మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు అంటే ఏం చేశాడు దానియేలు? ఏమన్నా రాజుగారి మాట విన్నాడా? రాజుగారి మాట వినలేదు. ఏం చేశాడు? యథాప్రదంగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తాడు, రెడ్డి పట్టుకొని తీసుకొచ్చేసి రాజుగారికి చెప్పి ఎక్కడ వేశారు? సింహం బోలు వేశారు. కానీ ఇక్కడ ఏం చేశాడు? సింహం బోలు వేసినాక
అంతా చూస్తున్నాడు దేవుడు. ఎవరికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు? రాజుగారికి ప్రిఫరెన్స్ ఇచ్చాడా? అయ్యో రాజుగారు నేను సింహం పోలైతే నేను చనిపోతాను కదా, తర్వాత ఇంకా ఏంది, నా భక్తి ఏంది, నా బాగుంది అనుకున్నాడా? అనుకోలేదు. కానీ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవునికి అసాధ్యం ఏది లేదని తెలుసానికి. కాబట్టి ఏం చేశాడు? ప్రార్థన చేస్తే ఏం చేసింది? సింహం నోరు మూసివేశాడు దేవుడు. సింహం నోరు మూసివేశాడు. తిరిగి దానియేలు దేవుడే అని చెప్పేసి రాజుగారు అన్నాడు. అవునా? అంటే రాజుగారే దేవుణ్ణి ఘనపరిచాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ దానియేలు దేవుని నామాన్ని ఘనపరిచాడు. కాబట్టి దానియేలుని ఆ యొక్క రాజు ఏం చేశాడు? ఘనపరిచి ఆ దేశంలో, ఆ రాజ్యంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రధానమైనటువంటి అధికారిగా చేశాడు. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా చూడండి. అలాగే దానియేలు స్నేహితులు ముగ్గురు కూడా ఏం చేశాడు? ఆ నెబుకద్నెజరు బొమ్మగా మొక్కమన్నాడు. మొక్కమంటే మొక్కలేదు. మొక్క ఏం చేశాడు? ఓ రాజా పేరు పెట్టి పిలువుతున్నాడు. ఓ ఈ రాజానికి ఎక్కలేస్తున్నాడు. ఓ నెబుకద్నెజరు రాజా, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నువ్వు నిలబెట్టినట్టు బొమ్మకే మొక్కమని చెప్పేసి సవాలు విసిరారు. చూడండి, ఒక రాజుగారికి సవాలు విసిరారు. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, కానీ నువ్వు నిలబెట్టినటువంటి బొమ్మకి మొక్కం. అది బొమ్మ, దానికి మేము మొక్కం. ఎందుకు మొక్కలేదు? బొమ్మకి ఎందుకు మొక్కలేదు? ఏ విగ్రహానికి కూడా సాగిలపడకూడదు, పూజింపకూడదు, నమస్కరించకూడదు అని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు, ఒకవేళ అలా కనుక చేసినట్లయితే, ఏ రాయికి బొమ్మకి కనుక విగ్రహానికి మొక్కినట్లయితే ఏం జరుగుతుంది? 4 తరాల వరకు వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఇవాళ వివాహాలు చేసుకునేటువంటి వాళ్ళు కానీ, మీ కుటుంబీకులు కానీ ఇంకా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. దేవుని కంటే దేనికైనా ఎక్కువగా ప్రేమిస్తుంది విగ్రహారాధనే. దేవుని కంటే నీ భార్య అయినా, బిడ్డలైనా, నీ తల్లి అయినా, తండ్రి అయినా, నీ యొక్క ఉద్యోగం అయినా, ఏదైనా ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే దేవునికి స్థానం ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? సొంత పనులకు వెళ్ళిపోతున్నారు. అది విగ్రహారాధన. ఇచ్చింది ఎవరు? నీకు ఆ చేయడానికి శక్తినిచ్చింది ఎవరు? దేవుడు. మరి దేవుని పక్కన పెట్టేసి దేవుని మాట కాదని 6 దినాలు నువ్వు పనిచేయాలి, 7వ దినాన విశ్రాంతి దినాన్ని పక్షత్వాన్ని ఆశీర్వదించి అన్నాడు. దేవుని మాట వినకపోతే నీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఎక్కడికి పోతే ఆశీర్వాదం వస్తుందా? రానే రాదు. కాబట్టి దేవుని యొక్క మాటకి మనం లోబడి నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏం చేశారో లేదు, సింహాల బోల్లో అక్కడ దానియేలు స్నేహితులు ఆ విధంగా అన్న తర్వాత తీసుకెళ్ళి ఎక్కడేశారు? అగ్నిగుండం వేశారు. అగ్నిగుండం వేసినప్పుడు అగ్నిగుండం ఏ విధంగా ఉంది? మండేదాన్ని ఇంకా 7 మండించారు. వేయటానికి వెళ్ళినటువంటి వాళ్ళు కాలి పూడదైపోయారంట. కానీ ఆ అగ్నిగుండంలో పడినటువంటి 3 స్నేహితులు ఏమయ్యారు? ఇంకొక ఆయన తిరుగుతున్నాడు. లోపల వేసింది 3, తర్వాత ఇంకొక ఆయన తిరుగుతున్నాడు. దానికి రాజు ఉన్నాడు, ఏంద్రా మనం 3 కదా వేసింది, మీరు 4 తిరుగుతున్నారు ఏంద్రా అన్నాడు. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు? విన్నట్లు ఆడుకున్నట్టుగా ఆడుకుంటూ ఉన్నారు 4. అప్పుడు చూసి అందున లేదా మనం 3 వెళ్తే 4 నరేంద్ర అన్నాడు. వాళ్ళకి ఏమీ కాలేదు. తర్వాత నిచ్చినేశారు, పైకి వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళ దేవుడిని ఎవరన్నా కానీ దూషించినట్లయితే వాళ్ళ తుత్తరీలుగా చేస్తారని చెప్పేసి వాళ్ళకి ఇచ్చాడు. ఆ తర్వాత ఈ 3 ఏం చేశాడు? ఇంకా ఉన్నతమైన స్థానంలో, ఆ దేశంలో ఉన్నతమైన స్థానంలో చేశాడు. దాని స్నేహితుడే ఆ దేశంలో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉంచాడు. హల్లెలూయా. చూడండి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఇచ్చినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం ఇంటితో చూస్తాం. అవునా? అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? శోధన సహించారు, ఆ శ్రమలు సహించారు. యోబు గారికి వచ్చిన శ్రమలు సహించాడు. తర్వాత దానియేలుకు వచ్చిన శ్రమలు సహించాడు. దానియేలు స్నేహితులకు వచ్చిన శ్రమలు సహించారు. అదే శ్రమం నవ్వులేస్తాను అనుకున్నారా? అగ్నిగుండంలో బూడిదైపోతాను అనుకున్నారా? కానీ ఏమాత్రం కూడా భయపడలేదు. దేవుడు చూస్తున్న దేవుడు చూశాడు, వాళ్ళని రక్షించాడు. ఇంకా ఉన్నతమైన దేవుని నామాన్ని ఘనపరిచాడు. కనుక వీళ్ళు ఏం చేశాడు? ఆ దేశంలో ఘనమైన స్థితిలో, ఇంకా ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి మన దేవుని కోసం ఎన్ని శ్రమలు అనుభవించడానికి మనము తగిన వారమే. మన దేవుని కోసం మనం నరకవాద నుంచి తప్పించి ఆ ధన్యకరమైనటువంటి ఆ పరలోక రాజ్యానికి, యుగాలు జీవించే రాజ్యానికి మనల్ని వారసులుగా చేసినందుకు మనం ఈ భూమి మీద కొద్ది కాలం జీవిస్తాం. కాబట్టి ఈ కొద్ది కాలం దేవుని నామానికి మహిమ తీసుకురావడానికి, ఎన్ని శ్రమలు అనుభవించడానికి తగిన వారమే. హల్లెలూయా. ఈ సత్యాన్ని తెలుసుకోండి.
మనం ఇంత గొప్ప రక్షణ పొందుకున్నటువంటి మనము నరకబాధ నుంచి తప్పించే మనము ఈ భూమి మీద జీవించినటువంటి కాలంలో దేవుని నామము కోసం ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని కష్టాలైనా పట్టడానికి మనం తగిన వారమే. హల్లెలూయా. ఈ సత్యాన్ని తెలుసుకుంటేనే మనం పరలోక ధన్యులో లెక్కలకు వస్తాం. ఈ సత్యాన్ని తెలుసుకుంటేనే మనం తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం, దేవుని ఒక దర్శనాన్ని చూడగలుగుతాం. నాకు ఏ శ్రమలు వద్దనుకునేటువంటి వాళ్ళు, ఏ శ్రమలు ఈ భూమి మీద ఏ శ్రమ వద్దనుకునే వాళ్ళు పొరపాటు ఈ లోకంలో శ్రమలు రాకపోవచ్చు, కానీ ఉంటుంది కొద్ది కాలం ఇక్కడ శ్రమలు లేకుండా ఉండేది. ఆ తర్వాత ఉంటుంది అసలు వీరంగం అంతా, అసలు తత్వంగం అంతా ఉంటుంది. ఎక్కడ? నరకంలో. యుగయుగాలు నరకంలో ఉండాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సత్యాన్ని తెలుసుకొని మనం ఏం చేయాలి? దేవుని నామము కోసం ఎన్ని శ్రమలు అనుభవించడానికి తగిన వారిని ఎంచుకొని మనము దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం, సిలువను గురించినటువంటి సువార్తను ప్రకటించడం కోసం మనం ప్రయాసపడాల్సినటువంటి బాధ్యత మనకున్నది. నాకు ఉన్నది, మీకు ఉంది. నాకేముందనుకుంటారా? నాకేముందనుకుంటారా? మీకు లేదనుకుంటారా? మీకు లేదు కదా. నీకు ఉన్నది బాధ్యత, నాకు ఉన్న బాధ్యత. ఒక శరణం పాడు. హల్లెలూయా. చాలు. ఇక్కడ ఏముంది? శోధన సహించువాడు ధన్యుడు. ఇప్పుడు శోధనలో పడ్డానటువంటి వాడు ధన్యులుగా మనం చూస్తున్నాం కదా. ఇక్కడ ఇప్పుడు పౌలు ఉన్నాడు. పౌలు గారు ఎన్ని శ్రమలు అనుభవించాడు? ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆఖరికి చివరికి అన్నాడు, గొప్ప క్రీస్తు చావు అయితే లాభం అన్నాడు. మరి అలాంటి శ్రమలు అనుభవించినటువంటి పౌలు గారు ఏం చేశాడు? ఏంటి ధన్యత పొందుకున్నాడు? ఇవాళ పౌలు గారి పేరు మాట్లాడకుండా బైబిల్ గ్రంథాన్ని బోధించేవాడు భూమి మీద ఎవడు లేడు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏం చెప్పాడు సాక్ష్యమైన? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. హల్లెలూయా. ఇవాళ ఆయన పేరు, మరి ఆయన కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాలు దాదాపుగా ఎక్కువ శాతం ఆయనే రాశాడు. అంటే ఆయన చేత దేవుడు ఆయన చేత రాయించాడు, పౌలు గారి చేత రాయించాడు. అవునా? ఎక్కడి నుంచి రాయించాడు? రోమా నుంచి, కొరింథీయుల కాడించి, ఎఫెసీలు, ఫిలిప్పీలు, గలతీయులు అన్నీ ఆయనే మొత్తం కూడా ఆయనే రాసినట్టుగా మనం చూస్తాము. ఆయన చేత రాయించాడు. అంటే అంత కృపకు పోతాడు. బైబిల్లో ఆయన పేరు ఎలా ఉంది? స్థిరాక్షరాలతో స్థిరపడిపోయింది అనే యొక్క పేరు జీవ గ్రంథంలో ఆయన పేరు రాయబడి ఉన్నది. హల్లెలూయా. మరి మన పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉండాలంటే, మనం కూడా సజీవ లెక్కలు ఉండాలంటే, మనం దేవుని యొక్క ముఖదర్శనం చేయాలంటే, ఈ భూమిలో జీవించి ఉండగా మనం అనేక శ్రమలు అనుభవించడానికి యోగ్యులమే. హల్లెలూయా. శ్రమలు అనుభవించడానికి యోగ్యులమే. సరిగ్గా వినేటువంటి వాళ్ళకి అర్థం అవుతుంది, విననట్టు వాళ్ళకి అర్థం కాదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. శోధన సహించేవాడు ధన్యుడు. శోధన సహించేవాడు. ఎందుకంటే విశ్వాసి అయినటువంటి వాడికి శోధనలు వచ్చినప్పుడు నాకు దేవుడు పెట్టాడని నేను అనకుండా, ఇది మనకు తగింది అనుకోని చెప్పేసి ఆ ఓర్పుతో సహనంతో ఉన్నట్లయితే, ఇప్పుడు ఆ దానియేలు స్నేహితుల్లాగా, యోబులాగా వాళ్ళు ఏం చేస్తారు? రెండంతల ఆశీర్వాదాన్ని పొంది కూడా దేవుని నామాన్ని కనపరిచారు కనుక దేవుని రెండంతలుగా ఆశీర్వించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఓకే. తర్వాత ఎందుకు వస్తాయి ఈ శ్రమలు? ఎందుకు వస్తాయి? దావీదు ఏమంటాడు? శ్రమ కలుగుట నాకు నీలో ఆయనే. హల్లెలూయా. ఒకటమ్మా చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్తున్నా మీకు కొత్తగానే ఉంటుంది. నాకు శ్రమలు కనుక రాకపోతే నాకు దేవుడు తెలిసేవాడా? ఏమా శ్రమలు నాకు మంచిదా చెడ్డదా? ఎట్లాంటి శ్రమలు వచ్చినాయి నాకు? మీకు ఎవరికి రాలేదు కదా అలాంటి శ్రమలు వచ్చినాయి? మీకు ఎవరికన్నా చెప్పగలుగుతారా? ఎట్లా వచ్చింది నా శ్రమలు? ఎలా ఉంటున్నాయి? మురికి పెట్టిన దుప్పటి సాకలాడు ఏం చేస్తారు? మురికి పడి దుప్పండి బండకేసి బోత్తరా లేదా? మరి అలాంటి శ్రమలు ఆ విధంగా నన్ను బాధితేనే ఇప్పుడు ఇలాంటి దేవుని యొక్క కృపకి పాత్రుడయ్యా. హల్లెలూయా. శోధన సహించేవాడు ధన్యుడు. అలాంటి శ్రమలకి
అర్హులమే. ఆ శ్రమలు కలగకపోతే దేవుని యొక్క ముఖదర్శనం చేయగలమా? చేయలేం. గమనించండి, శ్రమలు రావటం మంచిదే, కానీ నువ్వు కనుక నిజమైనటువంటి విశ్వాసం కనుక అయితే ఆ శ్రమలు కలగడం మేలుకే కానీ కీడుకు మాత్రము కానే కాదు. హల్లెలూయా. ఏంటంటే విశ్వాసులకి మేలుకే ఇలాంటి పరీక్షలు వస్తాయి, అది మనం గమనించుకోవాలి. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. హల్లెలూయా. ఈ పరీక్షలో నమ్మకంగా నిలిచిన వాళ్ళకి ఏమొస్తుంది? జీవ కిరీటాన్ని పొందుకుంటున్నారు. జీవ కిరీటాన్ని ఇస్తారని ఏం చేశాడు? ఈ పరీక్షలు నమ్మకంగా ఉండే వాళ్ళకి ఏం చేస్తాడు? జీవ కిరీటాన్ని పొందుకుంటారని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరికి వాగ్దానం? యోగ్యులైనటువంటి వారికి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఈ వాగ్దానం అందరికీ కాదు, యోగ్యులైనటువంటి వారికి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి మనం శ్రమల్లో మనం ఏం చేయాలి? సహించాలి. ఓర్పు సహనము కలిగి మనము జీవించాలి. ఓకే. తర్వాత కింద వచ్చిన ఏదో చూడండి. అతను శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన కిరీటాన్ని ఇస్తానన్నాడు. హల్లెలూయా. తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని ఎవరికి ఇస్తానంటే? ఈ వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటాన్ని అమ్మా తన్ను ప్రేమించేవాడు. మీరు ప్రేమిస్తున్నారా? మీరు దేవుని ప్రేమిస్తున్నారా? తనగా ఇస్తున్నాడు ఏదో, మరి అది అవునా కాదా నాకు అర్థం కాదు. జాగ్రత్తగా అమ్మా, నేను సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని. నా మాటలు మీకు సూటిగానే ఉంటాయి కదా, బల్లం పెట్టి గుచ్చినట్టే ఉంటాయి కదా. జాగ్రత్తగా చూడండి. తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకొందురని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. తను ప్రేమించేవారు ఎవరు ప్రేమిస్తున్నారు? తను ప్రేమించేవారు. యేసయ్యను ప్రేమించేవారేనా? నేను యేసయ్యను ప్రేమిస్తున్నానా? ప్రేమిస్తే ఏం చేస్తారు? నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొంటారు. హల్లెలూయా. అవునా? నువ్వు ప్రేమించేవారో ప్రేమించిన వారు అనేది ఇప్పుడే మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారంట? ఆయన ఆజ్ఞలు గైకొంటారు. ఆ ఆజ్ఞలు గైకుంటే ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ జీవ కిరీటాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. అవునా? ఆయన తను ప్రేమించారు. ఆయన ఆజ్ఞలు ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటాడు. అదే కదా ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. అన్నిటి ఆజ్ఞలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటాడు. ప్రేమిస్తే ఏం చేస్తారు? ఎవరి మీద త్రుటిపోటి మాటలు మాట్లాడరు, ఎవరిని ద్వేషించరు, ఎవరి మీద అసూయపడరు, ఎవరిని కాజేయరు, ఎవరికి అన్యాయం చేయరు. అర్థమవుతుందా? ఎవరి వారిని ఆశించరు. జాగ్రత్త గమనించాలి. ప్రేమిస్తే ఏం చేస్తారు? ప్రేమిస్తే ఆయన ఆజ్ఞల్ని గైకొంటారు. అబద్ధం ఆడకూడదు, అవునా? ఎవరిని ఆశించకూడదు, తల్లిదండ్రులు సన్మానించాలి. నేను ఆజ్ఞలు ఉన్నాయి కదా, విగ్రహాలను చేయకూడదు, ఇవన్నీ 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవునా? అలాగే వీటన్నిటికీ 10 ఆజ్ఞలు కలిపి ఏముంటుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమిస్తే ఎవరికి కూడా మనము అపకారము చెయ్యము, ఎవరికి కూడా కీడు చెయ్యము. ఏం చేస్తాం? ప్రేమిస్తే వాళ్ళకి ఏం చేస్తాం? వాళ్ళ మీద మనం కనికరాన్ని చూపిస్తాం, దయ చూపిస్తాం, జాలి చూపిస్తాం. అర్థమవుతుందా? కాబట్టి మనం దేవుని ప్రేమించే వారికి ఏంటంట? అలా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించేటువంటి వారికి, దేవుడు చెప్పినట్టు చేసే వారికి ఏంటంట? దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకుంటారు. వాగ్దానం ఏంటంటే, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? తను ప్రేమించారు, వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటాన్ని పొందుకుంటారు అని. హల్లెలూయా. ఓకేనా? ఓకే. తర్వాత 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అమ్మా ఇంకెవరు నిద్రపోతున్నారా? వాళ్ళు తెరవండి అమ్మ, నిద్రపోయేవాళ్ళు. 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారి విశ్వాసముందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండటకు దేవుడు
దేవుడు ఏర్పరచుకొనలేదా? హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసంతో భాగ్యవంతులుగా చేశాడండి. హల్లెలూయా. దరిద్రులైనటువంటి వారంటే పేదవారు, దిక్కుమాలినటువంటి వారు, పేదవారిని ఏం చేశాడంట? విశ్వాసంలో భాగ్యవంతులుగా చేశాడు. హల్లెలూయా. విశ్వాసంలో భాగ్యవంతులు ఎవరిని? పేదవారిని. ఈ లోకరీతిగా పేదవారిని. పేదవారంటే ఈ లోకంలో సిరి సంపదల విషయంలో, భోగభాగ్యాల విషయంలో దీనులైనటువంటి వారిని ఏం చేశాడు? విశ్వాసంతో భాగ్యవంతులుగా చేశాడు. ఈ పేదలైనటువంటి వారిని ఏం చేశాడు? విశ్వాసవంతులు భాగ్యవంతులుగా చేస్తే ఆ విశ్వాసంలో కనుక వాళ్ళు కనుకుంటే, ఆ దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే, అంటే దేవుని మీద నమ్మకం కలిగి ఉంటే, క్రీస్తు వారి మీద నమ్మకం కలిగి ఉంటే వాడు ఏమవుతున్నారు? భాగ్యవంతులు. ఏ భాగ్యవంతులు? పరలోకంలో ధనవంతులు. హల్లెలూయా. శాశ్వతమైన ధనం కలిగినటువంటి ధనవంతులుగా ఉంటారు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. విశ్వాసముందు ధనవంతులుగా చేస్తున్నాను అంటున్నాడు. అందుకని యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది ఎవరి కోసం వచ్చాడు? లూకాసు వార్త 4:18 చూడండి. లూకాసు వార్త 6:20 చూడండి. లూకాసు వార్త 6:20. లూకా 6:20. పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. హల్లెలూయా. చూడండి అమ్మా, ఏముంది? లూకాసు వార్త 6:20. పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పేదలుగా ఉండాలని కోరుకుంటున్నారా? ధనవంతులుగా ఉండాలని కోరుకుంటున్నారా? అయ్యో మరేదో కిటికీ పెడుతున్నావే అనుకుంటున్నారా? కానీ ఎవరంటాడు? దేంట్లో ధనవంతులుగా ఉండాలంటాడు? దేంట్లో భాగ్యవంతులుగా ఉండాలంటాడు? దేవునిలో ధనవంతులుగా ఉండాలండి. ఈ లోకరీతిగా దరిద్రులైనటువంటి వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశానంటున్నాడు. విశ్వాసంలో భాగ్యవంతులుగా చేశాడు. ఇప్పుడు ఇక్కడ పేదలైనటువంటి వారు ధన్యులు, మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఎవరితో? పేదలు ఎవరు? యేసు ప్రభు వారు ఎవరినైతే పిలిచాడో వారు ఏం చేశారు? యేసు ప్రభు వారు ఎవరు పిలిచాడు? ముందుగా చేపలు పట్టుకునేవాడు పిలిచాడు. అంతేనా? పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ధనవంతులా? కాదు. పోనీ వాళ్ళకు ఉన్నటువంటి ఏంటిది? చేతిమనండి చేపలు పట్టేది. చేపలు పట్టుకొని డబ్బులు సంపాదించుకున్నారు. కానీ యేసు ప్రభు ఇచ్చిన తర్వాత ఏం చేశారు? సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ను వెంబడించారు. హల్లెలూయా. అంటే దేవుని కోసం ఏం చేశారు? ఆ సంపాదన కూడా పోగొట్టుకున్నారు, ఆ సంపాదన కూడా విడిచిపెట్టారు. దేవుని కోసం ఏం చేశారు? ఆ సంపాదన కూడా విడిచిపెట్టారు. దేవుని యందు విశ్వాసం ఉంచారు. మిమ్మల్ని చేపలు పట్టే జాలలుగా కాదు, మనుషులు పట్టే జాలలుగా చేస్తున్నప్పుడు ఏం చేశాడు? సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించాడు. హల్లెలూయా. అవునా? అందుకని అంటాడు. అంటే విశ్వాసం ఏం చేశాడు? ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు? విశ్వాసం ముందు భాగ్యవంతులుగా, ఈ లోకంలో దరిద్రులైనటువంటి వారిని విశ్వాసం ముందు భాగ్యవంతులుగా చేశాడు. సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించినటువంటి వారు భాగ్యవంతులు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వాటి మీద మనసు పెట్టకుండా, లోకంలో ఉన్నటువంటి సిరి సంపదల వైపు మనసు పెట్టకుండా దేవుని వైపు చూసినటువంటి వారు భాగ్యవంతులు. హల్లెలూయా. ఇదేంటి? ఇక్కడ ఉండే ధనం ఏంటి? ఇది అశాశ్వతమైన ధనము, అది శాశ్వతమైనటువంటి ధనం. హల్లెలూయా. ఏమంటాడు అప్పుడు? దేవుని కోసం పేదలుగా మారినటువంటి వారు, దేవుని కోసం దరిద్రులుగా మారినటువంటి వారు ఏం లేదు వాళ్ళ దగ్గర. ఆయన వెంబడిస్తున్నారు. ఏముంది పాపం వాళ్ళ దగ్గర ఏం లేదు కదా. అప్పుడు రోజు పని చేస్తుంటే రోజు 400, 500 చేపలు డబ్బులు వచ్చేయేమో. కానీ ఈ రోజున డబ్బులు కూడా లేవు, వాటిని కూడా విడిచిపెట్టేశారు, యేసుని వెంబడించారు. అందుకని అంటాడు, పేదలైన మీరు ధన్యులు, సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించారు కనుక మీరు ధన్యులు అంటున్నాడు. దేవుని రాజ్యం మీది అంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఆ పేదలు ధన్యులు, అదృష్టవంతులు. వాగ్దానం ఇచ్చినటువంటి ఆ దేవుని రాజ్యానికి వాళ్ళు స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. అవునా? మరి ఎక్కడన్నా కానీ ఈ వచనాల్లోనే ఉందమ్మా. ఏముందంటే, ఇప్పుడు మీరు ఆకలి ఉన్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. హల్లెలూయా. ఇప్పుడు ఆకలితో అలవటించిపోయి యేసు యందు నమ్మకం ఉంచి
యేసు మీద నమ్మకం ఉంచి ఆయన నిజదేవుడు నమ్మి ఎన్ని కష్టాలకు నష్టాలు ఓర్చుకుంటూ ఆకలి దప్పులతో కలిగినటువంటి వారు ధన్యులు అంటున్నాడు. ఇప్పుడు మీరు పేదలను మీరు ధన్యులు అన్నాడు, అంతేకాకుండా ఏమన్నాడు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు మీరు ఆకలి గురించి మీరు ధన్యులు, ఎందుకంటే ఆకలి దప్పు లేని రాజ్యానికి మీరు వారసులు. హల్లెలూయా. చూడండి అమ్మా, ఇప్పుడు ఆకలితో అలమటించేటువంటి పోయే వారిని ధన్యులు అంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆకలి దప్పులతో అలమటించేటువంటి వారిని అదృష్టవంతులు అంటున్నాడు. ఇక్కడ వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. హల్లెలూయా. ఇంకేముంది, ఇప్పుడు ఏడ్చుతున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఎప్పుడు? అక్కడ ఏడుపే ఉండదు. ఎక్కడ? దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఏడుపు ఉండదు. అక్కడ ఏడుపు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు. అది సంతోషంగా ఉండే రాజ్యం. అక్కడ ఎలా ఉంటారు? సింహాలతోటి ఆడుకుంటూ ఉంటాం. మనం అందరం అక్కడ ఏం చేస్తాం? సింహాలతోటి పుల్లతోటి ఆడుకుంటాం. నెమళ్ళు అన్ని మనుషులు అందరూ కూడా ఎక్కడి ఆడుకుంటారు. అక్కడ ఎవరన్నా కలుస్తారని, ఎవరైనా కొడతారని, ఎవరైనా పీకుతారని భయం ఉండదా? ఏమీ భయం ఉండదు. అలాంటి అంటే ఒకరినొకరు ప్రేమిస్తారు. అటు జంతువులు మనుషులు అందరూ కూడా ప్రేమ కలిగి ఉంటారు. హల్లెలూయా. అలాంటి ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుషు కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని దేశించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. దేవుని దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం మనం ప్రయాసపడతా ఉంటే జనాలు ఏం చేస్తారు? జనాలు ఎక్కడ చూసినా ఏమంటారు? ఏ సంస్థ నుంచి వస్తుంది? ఇదే కదా వచ్చేది. ఏ సంవత్సరం నుంచి వస్తుంది, ఎంత వస్తుంది, మీకు చర్చికి పోతే ఎంత ఇస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ అవమానకరంగా మాట్లాడతారు. అమ్మా దేవుని నమ్ముకున్నారు కదమ్మా, మీకు ఎందుకు రాగం వచ్చిందమ్మా, దేవుని నమ్ముకున్నారు కదమ్మా, తినడానికి తిండి కూడా లేదు కదమ్మా అని ఈ విధమైనటువంటి సూటిపోటి మాటలతోటి మనం ద్వేషిస్తూ ఉంటారు. అలాంటప్పుడు నిజంగా నువ్వు ఏమాత్రం కుంగిపోకుండా ఉంటే, ఏంటి కుంగిపోకుండా ఉన్నట్టయితే, దేవుని చూస్తున్నట్టయితే ఏం చేస్తాడు? మీరు ధన్యులు అంటాడు. అవునా? వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టిపోయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయండి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును. హల్లెలూయా. అదే దేవుని నామం కోసం ఎన్ని నిందలు పడ్డప్పటికి కూడా సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుందని చెప్పేసి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత ఇదిగో వారి పితరులను ప్రవక్తలు అదే విధముగా చేసి, తర్వాత ఇక్కడ ఇప్పుడు దాకా ఏం చెప్పాడు? మనం పేదల గురించి మాట్లాడాం. అవునా? ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం? తర్వాత ధనవంతుల గురించి మాట్లాడుతున్నాం. ధనవంతుల కాడికి పోయేటప్పుడు ఏమంటున్నాడు చూడండి. ప్రభువు ఏం చెప్తాడు? అయ్యో ధనవంతులారా, అయ్యో సబాష్ ధనవంతులు అంటున్నాడా? అయ్యో నీకు మూడిందిరో, కోట్లు కోట్లు మూల పెట్టుకున్నటువంటి వారికి మూడిందిరో అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అంటే ఇక్కడ ఏం చేశారు? కొద్ది రోజులు అక్కడ బతుకుతున్నారు, లేదా కొన్ని సంవత్సరాలు బతుకుతున్నారు. మనకి ఏం చేశారు? సూపర్ స్టార్ లాగా ఇల్లు కట్టుకున్నారు, తినడానికి కావాల్సిన ఏది కోరింది అది తిన్నారు, సుఖమైన జీవితం అనుభవించారు, అయిపోయింది కథ. మీరు కోరిన అయ్యో ఏమన్నాడు? అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండినారా మీరు ఆకలి కొందురు. హల్లెలూయా. ఇప్పుడు కడుపు నిండా తిని చికెన్ మటన్ తోటి తిని ఏంటి ఫుల్గా ఎంజాయ్ చేసినటువంటి వారు ఏమన్నాడు? అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వరలారా మీరు ఆకలి కొందురు. హల్లెలూయా. ఎప్పుడు ధనవంతులకి ఏమవుతుంది? ఆకలి కొంటారంటే ఎక్కడ కొంటారు ఆకలి? అగ్నిలో పోతారు. అక్కడ పోయి అమ్మో అంటే అమ్మో ఆకలి, అమ్మో ఆకలి, అక్కడికి ఆకలేస్తారు. ధనవంతుల గురించి ఎంత చెప్తున్నారు, పేదవాళ్ళ గురించి ఎంత చెప్తున్నారు అంటే అందరూ పేదవాళ్ళు కాదు. ఇక్కడ అందరూ పేదవాళ్ళ గురించి మాట్లాడారు. దేవుని యందు విశ్వాసం ఇచ్చినటువంటి పేదవాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని రాజ్యం స్వతంత్రించుకునేది. ధనవంతులైనటువంటి వారు ఏమాత్రం కూడా మరి ఆకలిగా ఉంటారు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖింతులు అని చెప్పేసి చెప్తున్నారు, ఏడుస్తారు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. హల్లెలూయా. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు అబ్బో బాగా సంపాదించాడే, 4 కార్లు కొన్నాడే, 4 ఇళ్ళు కట్టాడే, కట్టు కొను కట్టు
నీ కథ ఉంది ముందు, అంతే కదా. ఏమంటాడు? మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనం ఏ పార్టీ వారిని ఎవరైనా మనం పొగుడుతూ ఉన్నట్లయితే వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. దేవుని కృప వల్ల నేను ఈ రీతిగా ఉన్నాను నాయన, నా గొప్పతనమే లేదు నాయన, నా బోడి ఆలోచనలు లేవు నాయన, దేవుని మహాకృపను బట్టి నేను ఈ రీతిగా బతికున్నాను, బతికి బట్టగట్టానని చెప్పేసి వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఎవరైనా పొగుడుతున్నారంటే కాళ్ళు ఎగరైపోకండి. పొగుడుతున్నారంటే మూడిందే లెక్క ఏముంది ఇక్కడ. అందువల్ల చాలామంది సంఘాల్లో కూడా కాళ్ళు ఎగరేస్తూ ఉంటారు. కొంతమంది వాడు విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు. ఏ సేవ అవుతుంది? మూడుతుంది. నేనే గొప్ప, నేనే సంఘంలో గొప్ప, నేనే సెక్రటరీని, నేనే ప్రెసిడెంట్ని, రకరకాలైనటువంటి ఆలోచనలతో కలిగి ఉన్నారు. అలాంటి పొగడ్తలతో గర్వంతో ఉన్నట్టయితే దేవుడు ఏం చేస్తాడు? అణిచివేస్తాడు. హల్లెలూయా. కాబట్టి పొగడ్తలకి మనం అవకాశం ఇవ్వకూడదు. మనుషులందరూ మేము కొనియాడినప్పుడు మీకు శ్రమ అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏంటంటే, వేదైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. 4వ అధ్యాయం 18వ వచనంలో, లోకాసువార్త 4:18 అమ్మా. అసలు 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును. హల్లెలూయా. జాగ్రత్త చూడమ్మా. బాగు డబ్బుతోటి బలిసినటువంటి వారి కోసం సువార్త ప్రకటించడానికి వచ్చింది. ఎవరి కోసం వచ్చాను? పేదరికంలో ఉన్నటువంటి వారికి, పేదలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను. ప్రభు ఆత్మ నా మీద కుమ్మరించబడి ఉందంటాడు. ఆయన నన్ను అభిషేకించాడు. ఎవరికి? పేదలు సువార్త ప్రకటించడానికి నన్ను అభిషేకించాడని చెప్పేసి యేసువారు చెప్తా ఉన్నాడు. ఇంకా దేనికి వచ్చాడు? నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు ఈ సంవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. రక్షణ మార్గంలో నడిపించి రక్షణ దినాన్ని ప్రకటించడానికి, రక్షణ సువార్తను ప్రకటించడానికి నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. రక్షణ లేనటువంటి వారికి రక్షణ సువార్తను ప్రకటించడానికి నన్ను పంపి. ఏంటి రక్షణ సువార్త? మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపిస్తుందని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రకటించాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం ప్రకటించాడు? మారు మనసు పొందండి అంటే పశ్చాత్తాపడండి. ఇప్పుడు దాకా ఎలా తిరిగారు? కుక్కలాగా తిరిగాను, పందిలాగా పొరలాడాను, ఇష్టానుసారంగా జీవించాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నా పాపాలన్నీ కడిగివేయి ప్రభువా అని ఎవరైతే పశ్చాత్తాపడతారో వారికి ఏం దొరుకుతుంది? దేవుని యొక్క కృప దొరుకుతుంది, దేవుని యొక్క రక్షణ అనేది దొరుకుతుంది. హల్లెలూయా. అందుకు వచ్చాడు యేసు ప్రభువు. ఎందుకు వచ్చాడు? రక్షణ దినాన్ని ప్రకటించడానికి వచ్చాడు. ఎవరికి ప్రకటించడానికి వచ్చాడు? పేదవారికి, ధనవంతులకు కాదు. ఎక్కడ ధనవంతులు అనేటువంటి మాట లేదు, ధనవంతులు లేదు. పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఇందాక చూశారు కదా, ధనవంతులైనటువంటి వాడు ఏమన్నాడు? అయ్యో ధనవంతులారా అంటాడు. అయ్యో అంటాడు. ధనవంతులు ఏమంటారు? ఇక్కడ కొద్ది రోజులు, ఈ భూమి మీద కొద్ది రోజులు ఏం చేస్తారు? వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు. ఆ తర్వాత ఏమైపోతారు? ఏడుస్తారు. అడగపోయి ఎక్కడికి పోయి? నరకానికి పోయి ఏడుస్తారు. అందుకని ఏమంటాడు? ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరట అసంభవం. ఒంటినైనా సూది వెచ్చంలో తోచవచ్చు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరటం అనేది అసంభవము అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ధనవంతులుగా ఉండాలా? ఎక్కడ ధనవంతులుగా? కొద్ది రోజులు ఇక్కడ ధనవంతులుగా ఉండే ఏమా ఎన్ని రోజులు ఉంటాం ఇక్కడ? డబ్బు ఉంది, ఒక 100 కోట్లు డబ్బు ఉంది, 10 కోట్లు ఈ స్థాయి తగ్గట్టు 2 కోట్ల రూపాయలు డబ్బులు ఉందనుకో ఏముంది? 4 ఎకరాలు ఈ సిటీ పక్కన ఉందనుకో ఏముంది? మన విషయం బట్టి 4 ఎకరాలు కొన్నాడు అంటాడు. అది ఇప్పుడు 50 కోట్లు అవుతుంట. మరి ఉందనుకో 50 కోట్ల రూపాయలు ఇక్కడ ఉందనుకో, ఎంత ఇది? కొద్ది రోజులే, అంతే కదా. కొద్ది రోజులు నువ్వు ధనవంతుడు. ఆ ఉన్నప్పుడు ఏం చేస్తాడు? సుఖంగా అనుభవిస్తారు, అంతే కదా. ఆ తర్వాత ఇక్కడ సుఖంగా అనుభవించినటువంటి వ్యక్తి ఏమైపోతాడు? అక్కడికి పోయి ఏమవుతాడు? ఎక్కడికి పోతాడు? నరకపోతాడు, అయిపోతాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. దేనికోసం వచ్చాడు దేవుడు? బీదల కోసం వచ్చాడు.
ధనవంతుడైనటువంటి వాడు దేవుని మాటను వినడు, పొరపాటు కూడా వినడు. అందుకని గట్టిగా చెప్పాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం అసంభవం అన్నాడు. అయితే ఒక ఆయన బైబిల్ గ్రంథం అంతా తెలిసినటువంటి యవనస్తుడు ఒక ఆయన యేసు దగ్గరకు వచ్చి, నేను జీవమార్గం ఎట్టడానికి నేను ఏం చేయాలని అడుగుతాడు. ఏం చేయాలని అడిగితే ఏమంటాడు? వ్యభిచారం చేయకూడదు, ఏం చేయాలి? విగ్రహాలను చేయకూడదు, లేకపోతే తల్లిదండ్రులు గౌరవించాలి, మరి దొంగతనం చేయకూడదు, ఏమిటి ఎవరిని కూడా కాల్ చేయకూడదు అన్నీ చెప్తాడు. చెప్పినప్పుడు ఏమంటాడు ఆ యవనస్తుడు? ఏమంటాడు? అయ్యా నేను చిన్నతనం నుంచే చేస్తున్నాను అయ్యా, నా బాల్యం నుంచే ఇవన్నీ ఆచరిస్తున్నాను అయ్యా అని అంటాడు. ఓకే, అన్ని ఆచరిస్తున్నాడు. ఏది 10 ఆజ్ఞలు కూడా ఆచరిస్తున్నాడు. అయితే ఇక్కడ కొదువుగా ఉన్నాడు. ఏమి కొదువుగా ఉంది ఆయనకి? ఆయన ఎలాంటి వాడు? ఆయన గురించి తెలుసా లేదా? వచ్చినటువంటి వ్యక్తి ఎవరో ఆయన తెలీదా? మనిషి, మనమైతే మనిషిని చూస్తాం, కానీ యేసయ్యకి ఆయన స్థితి ఏందో తెలీదా? ఆయన గొప్ప ధనవంతుడు. కాబట్టి ఏం చేశాడు యేసయ్య? ఇప్పుడు ఏం చేశాడు? అతను గొప్ప ధనవంతుడు అయితే ఏముంటుంది? ఆయన ఆలోచన ఉంటుంది ఆ ధనం మీద ఉంటుంది, ఆ బిల్డింగుల మీద, లేకపోతే ఆస్తుపాస్తుల మీద, బంగారాల మీద, కోట్లు ఆస్తులు ఉన్నాయి కదా, ఆ మనసు అంతా వాటి గురించి ఆలోచిస్తుంది. ఇవాళ వాడికి 50 లక్షలు ఇచ్చాను కదా, వాడు తిరిగి ఇస్తాడా ఈడ అనేటువంటి ఆలోచనతో ఉంటుంది, అంతే కదా. కాబట్టి దేవుడు ఏం చేశాడు? యేసయ్య ఏం చేశాడు? నీవు జీవమార్గంలోకి వెళ్ళాలంటే నువ్వు అన్నీ ఉన్నాయి, ఓకే, మంచిదే, మంచివాడిగా నువ్వు. అయితే ఇంకోటి కొదవగా ఉంది. ఏం కొదవగా ఉందంటే, నీకున్నటువంటి ఆస్తిని అమ్మేసి పేదలకు ఇచ్చేయి, అప్పుడు నువ్వు నన్ను వెంబడించంటాడు. హల్లెలూయా, అవునా? వాడు అంత ఆస్తిపరుడు, మరి అమ్మేసి పేదలకు ఇచ్చి బెకారు కావాలంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. ఏం చేశాడు? ఓ నాయన, ఈయన ఏందో నాకు పిడి వేస్తున్నాడు, ఈయన నాకు ఏందో చేస్తున్నాడు, నన్ను ఏదో కంపు ముంచుతున్నాడు అని చెప్పేసి అనుకోండి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. కాబట్టి ధనవంతుడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్ళిపోతాడు, అంతే కదమ్మా. ఎందుకంటే అతని మనసు ఏముంది? ధనం మీదే ఉంది. అతని మనసు ఎక్కడుంది? ధనం మీద ఉంది. అందుకని ఎవరైనా మీరు నన్ను వెంబడింపకోరిన యెడల, తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, భార్యనైనా, పిల్లలైనా, ఆఖరికి నీ ప్రాణాన్ని కూడా నీవు లెక్క చేయకుండా ఉంటేనే నీవు నాకు పాత్రుడివి అంటాడు యేసయ్య. హల్లెలూయా. అంటే ఈ లోకంలో జీవించి ఉండగా ఏం చేయాలి? దేవుని మీద మాత్రమే మనసు పెట్టాలి, దేవుని వెంబడించాలి. అందుకని వాళ్ళు ఏం చేశారు? ఆనాటి శిష్యులు ఏం చేశారు? ప్రథమ శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించారు కనుక వాళ్ళు ధన్యులయ్యారు. కాబట్టి మనం ఆ ధన్యకరమైనటువంటి స్థితిని పొందుకోవాలంటే, ఆ నిత్యరాజ్యానికి వారసులు కావాలంటే, మరి ఇక్కడ ఏముంది? ఇక్కడ దరిద్రులైన నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారి విశ్వాసం ముందు భాగ్యవంతులుగాను. ఎక్కడ? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, అవునా? విశ్వాస విషయంలో ఈ లోకంలో పేదరికం ఉన్నటువంటి వాడిని, పేదలైనటువంటి వారిని విశ్వాసం ముందు భాగ్యవంతులుగా చేస్తారు. అందుకనే ఈ సువార్త ఎవరికి ప్రకటించబడింది? ముందుగా పేదలైనటువంటి వారికి సువార్త ప్రకటించబడింది. ఎందుకంటే ధనవంతులైతే ధనం వైపు చూస్తారు, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ముందు ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? డబ్బుకి ఇస్తారు. కాబట్టి ఆ ధనానికి ఇస్తారు. కాబట్టి ఈ లోకంలో సిరి సంపదల వైపు వాళ్ళ మొగ్గు చూపుతారు. కాబట్టి అందుకని ఏం చేశాడు? ఈ లోక విషయంలో భేదమైనటువంటి వారికి విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు అన్నమాట. విశ్వాసం దేవుని మీద నమ్మకం ఉంచేలాగా చేశాడు. వాళ్ళు ఆ భాగ్యవంతులు అవుతున్నారు. విశ్వాసం ముందు భాగ్యవంతులు అనేటువంటి వాళ్ళు ఏమవుతున్నారు? దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతున్నారు. తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? హల్లెలూయా. తను ఇక్కడ కూడా ఏముంది? తను ప్రేమించేవారు. ఇందాక మనం చూసాం కదా 12వ వచనంలో, 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఉంది, ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. ఇక్కడేముంది? తను ప్రేమించే వారికి తను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులో ఉంచిన దేవుడు ఆయనను ఏర్పరచుకోలేదన్నది. హల్లెలూయా. అంటే ఎవరికి? ఇక్కడ భేదలైనటువంటి, ఇందాకేమో శోధన సహించినటువంటి వారికి, శోధనలు సహించేటువంటి వారు, తను ప్రేమించేటువంటి వారు శోధనలు సహిస్తారు. ఇక్కడ భేదమైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, భేదలైన విశ్వాసులు తను ప్రేమిస్తారు. అవునా? భేదలైనటువంటి వారు, విశ్వాసంలో ఉన్నటువంటి భేదవారు తను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుంటారు. అలాంటి వారు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఇచ్చినటువంటి ఆ రాజ్యానికి వారసులు అవుతారు. హల్లెలూయా. అవునా? కాబట్టి ఎవరు ధన్యులు?
పేదవాడు ధనిలా, ధనవంతులు ధనిలా? పేదవాడు అయిన అందరూ ధనిలు కాదు. పేదవాళ్ళు అయినటువంటి అందరూ ధనిలు కాదు. ఎంతమంది లేరు ఇక్కడ పేదవాళ్ళు అన్నారు? లేరా? ఉన్నారు కదా, ఎంతోమంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ ధనిలు అంటే ధనిలు కాదు. ఎవరు? విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉన్నటువంటి వారు ధనిలు. మళ్ళీగా వాళ్ళు దేవుని యొక్క వాగ్దానం ఇచ్చినట్టు పాలు తేళ్లు ప్రవహించే దేశం. అంటే పాలు తేళ్లు ప్రవహించేటంటే అక్కడ ఏ కొదవ అనేది ఉండదు, సమృద్ధి ఉంటుంది. ఆకలి దప్పు లేనటువంటి రాజ్యం అది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే రాజ్యానికి వారసులుగా చేయబడుతున్నారు. హల్లెలూయా. ఓకేనా? కాబట్టి ఎవరు ధనిలు ఇక్కడ? కోటీశ్వరులుగా ఉన్నటువంటి వాడు, కోట్ల కోట్ల పడగలెత్తినటువంటి వారు ధనిల? విశ్వాసముందు పేదలైనటువంటి వారు, విశ్వాసముందు ఉన్నటువంటి వారు ధనిల? ఎవరు ధనిలు? తినడానికి తిండి లేకపోయినా దేవుని యందు యేసుక్రీస్తు వారి మీద నమ్మకం ఉంచినటువంటి వారు ధన్యులు. హల్లెలూయా. వాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారు. ఇప్పుడు చెప్పండి, ఎంత డబ్బు కావాలి మీకు? ఎన్ని కోట్లు కావాలి? ఏమ్మా, ఎన్ని కోట్లు కావాలి? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, చదివి ముగిచ్చేస్తాను. తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ అధ్యాయం 6-10 వచనాలు. తిమోతికి రాసినటువంటి 1వ తిమోతి 6వ అధ్యాయం 6-10 వచనాల వరకు చదువుకుందాం. జాగ్రత్తగా తీసారమ్మా. చదువుతున్నా. సంతృప్తి 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. హల్లెలూయా. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తెలియదు, దీని నుండి ఏమీయూ తీసుకొని పోలేము. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఇది మనం ఏమైనా తెచ్చాము వచ్చేటప్పుడు? ఏమా, నేను తేలేదు, మీరు తెచ్చారేమో. కొత్త మీరు బంగారం తెచ్చారేమో, ముక్కు పొడకలు, వడ్డాణాలు తెచ్చారేమో. ఏం తెలియదు కదా. మనం ఈ లోకంలోకి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా, జాగ్రత్తగా చూడము, కాగా అన్న వస్త్రములు గలవారం అయ్యండి, వాటితో తృప్తి పొంది ఎందుము. హల్లెలూయా. ఏం కావాలి మనకి? అన్నము, వస్త్రము. ఇప్పుడు ఆకలి అవుతుంది, 2 అయింది, ఆకలి అవుతుంది అనుకుందాం. సపోజు కొంచెం అన్నం కనపెడితే అమ్మయ్యా అంతేనా? అంతేనా? అంతేది మనం హాయిగా ఉంది, కొంచెం తినగానే హాయిగా ఉందనంట. అంతే కదమ్మా. తర్వాత ఫస్ట్ అనేది అన్నమే కదా, అందుకనే అన్నమే ముందు పెట్టాడు. ఎలా ఉండాలంట? అన్న వస్త్రములు కలవాలి. అన్నం ఉన్న తర్వాత ఏంటి? బట్టలు లేకపోతే బాగోదు కదా, అది దిగమరులుగా ఉండకూడదు కదా. కాబట్టి ఏం చేయాలి? వస్త్రాలు ఉండాలి. శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రాలు ఉండాలి. దేవుడు ఇచ్చాడు కదా వస్త్రం, కాబట్టి ఆ వస్త్రాలు ఉండాలి. ఏముండాలంట? అన్న వస్త్రములు గలవారం అయి ఉండి వాటితో తృప్తి పొంది ఉండము. ఈరోజు తిన్నామా చాలు, ఈరోజు శరీరం కలపడం బట్ట ఉందా చాలు, వాటితోటి అంట తృప్తి కలిగి ఉండాలంట. హల్లెలూయా. అంతకు మించి కాదు. అంతకు మించి ఇల్లున్నా ఇల్లు లేకపోయినా ఏ ప్రాబ్లం లేదు. ఇది ఆడ ఉండాలని ఎవడు అడగడు, నన్ను ఎవరితో ఎవడు అడగటం లేదు. మీరంతా సొంత ఇళ్లలోనే ఉన్నారు, కానీ నన్ను ఎవడు అడగట్లా. నీ సొంత ఇల్లా అద్దిల్లా? అద్దెల్లు అయితే సొంత ఇల్లు అయితే. ఇక్కడికి రెంట్కి వచ్చాం. ఎక్కడికి రెంట్కి వచ్చాం? భూమి మీదకే రెంట్కి వచ్చాం. అంతే కదమ్మా. ఇది పరాయి దేశం మంది, అవునా? ఈ పరాయి దేశాన్ని ముగించుకొని ఏం చేయాలి? పరాయి దేశానికి యాత్రకు వచ్చాము, ఈ యాత్ర ముగించుకొని వెళ్ళిపోయాలి. మరి ఎవరి యాత్ర అన్నాలో? మరి ఈ భూలోకానికి యాత్రకు వచ్చాం కదా, ఈ యాత్ర ఎన్ని రోజులు? మరి మీరు యాత్ర ఎన్ని రోజులు, నా యాత్ర ఎన్ని రోజులు? ఎక్కడికైనా పోతారు, ఢిల్లీ ఆగ్రాని వెళ్తారు అనుకో, వెళ్ళి 15 రోజులు యాత్ర అయిపోతే యాత్ర ముగించుకొని వచ్చేస్తారు. అంతే కదా. మన ఊరు మనం వచ్చేస్తాం. అలాగే మనం ఎక్కడికి వచ్చాము? మనం దేవుని దగ్గరికి వచ్చాము, భూమిలోకి వచ్చాము, మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. అంతే కదా. మరి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా, ఇక్కడ ఉన్నాయన్నీ కూడా బంగారము, రకరకాల ఫ్రిడ్జులు, నేను నెత్తిని పెట్టుకొని మూట కట్టుకొని స్పెషల్ ప్లేట్ వేసుకుని వెళ్తారు. అక్కడికి ఏ ప్లేట్ వేసుకుని వెళ్తారు? అక్కడికి ఏమి వేసుకోరు, ఏమి తీసుకెళ్ళరు. అందుకని ఏం చేయాలంట? భూమి అంతకాలం ఏం చేయాలి? మంచి భక్తి చేయాలి. సంతృష్టి సహితమైనటువంటి భక్తి లాభదాయకం ఉంది. మంచి భక్తి చేసేటువంటి, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, శోధన సహించువాడు ధనుడు. ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు ఓపికతోటి ఓర్చుకున్నట్లయితే
మనము అదృష్టవంతులమి, ఆ యొక్క రాజ్యానికి వారసులు అవుతాం, దేవుడి రాజ్యానికి వారసులు అవుతాం. కాగా అనవసరము కలవని తృప్తి పొందము. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. ధనవంతులు అవడానికి ఆశపడే వాళ్ళు ఏం చేస్తారు? అనేకమైనటువంటి కష్ట నష్టాలకి పాత్రలు అవుతారు. చూడండి, నేను ఎక్కడో చూస్తున్నాను, టీవీలో ఎక్కడ ఒక యాడ్ చూస్తున్నాను. వాడు ఎవడో కార్పొరేటర్ ఎవడో కానీ ఆ భార్య పిల్ల చూసే ఉంటారు, యూట్యూబ్లో చూసి ఉంటారేమో. ఆ భార్య కొడుకున్నాడు, భార్య కింద ఉన్నారు, పై అంతస్తులో ఉన్నాడు, పిల్లగాడు పై అంతస్తులో ఉన్నాడు, కింద ఏమో గేట్ దగ్గర ఏమో భార్యను ఆడు ఉన్నాడు. పెద్ద పెద్ద కోటీశ్వరులే వాడు, మామూలు వాడు కాదు. అయితే ఆడి తోటినాడు అట్లాంటి బ్యాచ్ ఒక 7 మంది వచ్చారు. వచ్చేసి రారా అని చెప్పేసి కుమ్ముతున్నారన్నమాట. ఇంటికి వచ్చి వాడు తలపేసేస్తే గేట్లు దూకి గోడలు దూకి వచ్చేసి కుమ్ముతూ ఉన్నాడు. మా నాన్న ఏం చేయకండి, మా మమ్మీని ఏం చేయకపోకుండా పై నుంచి కేకలేస్తున్నాడు. కేకలేస్తుంటే దాన్ని కూడా రికార్డ్ చేసేసి డ్యూటీలో పెట్టాడు. ధనవంతులు అవ్వడానికి అంటే వాళ్ళ మీడియా మోసం చేశాడో ఎట్లా జరిగిందో మనకు తెలియదు కదా. కానీ ధనవంతులు అవ్వడానికి ఆశపడేటువంటి వారు అనేకమైనటువంటి కష్టాల్లోనూ నష్టాల్లోనూ పడతారు అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ధనవంతులు అవ్వడానికి ఆతృత పడకూడదు. అర్థమైనా? ఒకవేళ దేవుడు మనకి ధనాన్ని ఇచ్చాడు అనుకో, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ ధనాన్ని దేనికి ఉపయోగించాలి? మనకు దేవుడు ధనాన్ని ఇస్తే దేనికి ఉపయోగించాలి? దేనికి ఉపయోగించాలమ్మా? 10 ఏళ్ళైంది మొగుడా పెళ్లి చేసుకుని, ఇంతవరకు మళ్ళీ తాడే లేదు. ఎందుకు చేసుకున్నారు మొగుడా అని మొగుడు తిడుతుంటారు. ఇదేనా? ఇదే మొగుడు పిల్లలు పోలా. దేవుడు ధనాన్ని ఇచ్చినట్లయితే ఆ ధనాన్ని ఖర్చు పెట్టి మనం ఏం చేయాలి? ఏ ధనాన్ని సంపాదించాలి? పరలోక ధనాన్ని సంపాదించాలి. హల్లెలూయా. ఆ ధనం ఉన్నట్లయితే కనికరించాలి. దిక్కుమాలి స్థితిలో ఉన్న మన దగ్గర డబ్బు ఎక్కువ ఉందనుకో, డబ్బు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ దేని స్థితిలో ఉన్నటువంటి వారి మీద మనం కనికరం చూపాలి. పేదలు కనికరించేవాడు యెహోవాకి అప్పిచ్చేవాడు. ఎవరికి అప్పిస్తున్నావు? నువ్వు ముఖ్యమంత్రి కాదు అప్పిస్తుంది, ప్రధానమంత్రి కాదు అప్పిస్తుంది. పేదవాళ్ళని కనికరించినప్పుడు, దిక్కుమాలి స్థితిలో ఉన్నటువంటి పేదవాళ్ళని అన్నం లేనటువంటి వాళ్ళకి అన్నం పెడితేనో, బట్టలు లేనట్టు బట్టలు ఇస్తేనో నువ్వు నాకు చేసావు అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఎవరికి? మనం దేవుడికి అప్పించినట్టు. అలా కనుక చేస్తే మనం ఏం చేస్తాం? ఆ వాగ్దాన దేశానికి మనం వారసులం అవుతాం. హల్లెలూయా. అందుకని పక్కింటిది మెడలో పెద్ద గంగిరెద్దులాగా తాడేసిందని నువ్వు కూడా వేసుకోవడానికి ప్రయత్నం చేయడం కాదు. ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలి? దేవుడు మనకి ధనాన్ని కనుక ఇస్తే ఆ ధనాన్ని మనం ఖర్చు పెట్టి దేనికోసం ఖర్చు పెట్టాలి? ఆత్మల సంపాదన కోసం మనం ఖర్చు పెట్టాలి. యేసుని ఎరగనటువంటి వారికి యేసు రక్షణ సువార్తను ప్రకటించడానికి ఖర్చు పెట్టాలి. నువ్వు ప్రకటించడం చేత కాకపోతే చేసేటువంటి వాళ్ళకి సహకరించాలి. అయ్యా మీరు వెళ్తున్నారు కదా, ఇదిగో మీరు దారిపత్యాలకి ఖర్చులు అవసరం అవుతాయి అని చెప్పేసి దానికి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు చేయలేవు, చేసే వాళ్ళకి సహకరించాలి. హల్లెలూయా. ఇది ఏమా ఇలా చేయాలి. లేకపోతే ధనవంతులైనటువంటి ఆశపడే వాళ్ళు ఏం చేస్తారు? అనేకమైనటువంటి రకరకాల హానికరమైనటువంటి కీడుల్ని కొని తెచ్చుకుంటారు. తర్వాత అవి మనుషుల నష్టంలోనూ నాశంలోనూ ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకి మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని. హల్లెలూయా. చూడండి, దాన్ని నేను చెప్పిన వచ్చిన ఏంటనుకో, ఇప్పుడు ఆ డబ్బులు ఆశించి ఏం చేస్తున్నారు? సొంత స్నేహితులే కదా వాళ్ళు. అప్పుడు దాకా స్నేహితంగా తిరిగి ఉంటారు, లేకపోతే వాళ్ళకి పొందాలు ఉండవు కదా. ఆ స్నేహితులు తిరిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బుల కోసం ఉన్నాయి పొడుచుకుంటున్నారు. ఒక్కనే పడేసి, అంత కోటీశ్వరుని ఒక్కనే పడేసి ఒక కుమ్ముతున్నారు. ఇట్లా పెట్టి కుమ్ముతున్నారు. ఒక్కొక్కడు వాళ్ళు పెద్ద ఎద్దులాగా ఉంటారు, ఫుల్గా డింగేసిన వాళ్ళు ఉంటుంది, కుమ్ముతూ ఉన్నారు. చూడండి, ధనాశ అనేది ఆ విధంగా కీడు తెలపడ్డ. అందుకనే ధనవంతుడైనటువంటి వాడికి ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని మేళలు ఉన్నాయి, వాడు ఏమవుతాడు? పరలోక రాజ్యానికి వెళ్ళడం అనేది అసంభవం అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఓకేనా? కాబట్టి పేదలు ఉండి తిండి లేకపోయినా, ఇబ్బందుల్లో ఉన్న, ఇరుకుల సమస్యలు కొట్టుమిట్టాడుతున్నప్పటికీ కూడా నువ్వు కనుక దేవుని యందు విశ్వాసం కనుక ఉంటే నీవు ధన్యుడివే, ధన్యురాలివే, ఆ యొక్క దేవుని యొక్క రాజ్యానికి వారసుడివి. హల్లెలూయా. మరి ఆ ధనికరమైన స్థితికి కావాలని, ధనికరమైన స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నావా? కోరుకున్నట్లయితే ఈరోజే, ఇప్పుడే మరి దేవుని చూసి విశ్వాసంతో దేవుని చూసి దేవుని యొక్క ఇష్టానుసారంగా జీవించాలని చెప్పేసి
ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలని చెప్పేసి మనం కోరుకున్నట్లయితే మనము దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉంటాం. ఓకేనా? దేవుని రాజ్యానికి మనం వారసులుగా కాకపోతే అందుకంటే దరిద్రం రెండోది లేదు. ఎందుకంటే ఈ జీవితం మట్టుకే చాలు, ఈ జీవితం మట్టుకే నాకు ఆరోగ్యం ఇస్తే చాలు, ఇల్లు ఇస్తే చాలు, బంగారం ఇస్తే చాలు, బ్యాంకులో 10 లక్షలు డబ్బులు ఇస్తే చాలు అనుకున్నామంటే నీకంటే దరిద్రుడు భూమి మీద ఒక్కడ కూడా ఉండడు. ఈ శరీరం మట్టుకే ఈ కావాలని కానీ కోరుకుంటే మనుషులందరిలోకి దౌర్భాగ్యురాలివే. కానీ పేదరికంలో ఉన్నటువంటి వారిని ఏమంటాడు? ఎవరి కోసం వచ్చాడు అన్నాడు? ఆ దరిద్రం అనుభవిస్తూ పేదరికంలో ఉన్నటువంటి వారి కోసం వచ్చానన్నాడు. పేదలకు స్వార్థ పాటించడానికి వచ్చానన్నాడు. ధనం వెంట చూసేటువంటి వాటిని ఏమంటాడు? ధనవంతుడిని ఏమంటాడు? అయ్యో ధనవంతుడా, నీకు తప్పదు శ్రమలు అంటాడు. అలాంటి శ్రమల్లోకి మనం వెళ్ళకుండా దేవుడు మహాకృపను బట్టి మనల్ని ప్రేమించినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ, ఆయన శిష్యులు ఏం చేశారు ఆ రోజున? ఎవరన్నాడు ధనులని? పేదలను మీరు ధనులని ఎవరన్నాడు? శిష్యులు అన్నాడు కదా. శిష్యులు ఏం చేశారు? తర్వాత శిష్యులతో ఏం చెప్పాడు? మీరు వెళ్ళి సర్వలోకానికి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి, సమర్థుల్ని నా శిష్యులుగా చేయండి అన్నాడు. వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించారు కనుకనే మనకి ఈ రోజున ఇంత గొప్ప రక్షణ అనేది దొరికింది. ఇంకా మనకి ఎంతోమంది తెలియనటువంటి వారు ఉన్నారు కాబట్టి, ఎంతోమంది యేసు తెలియనటువంటి వారు ఉన్నారు, ఎంతోమంది ద్వేషించేటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళందరినీ కూడా రక్షణ మార్గం నడిపించడానికి మనకు శక్తి వంచన లేకుండా మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. అర్థమైందా? ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మ, దేవునితో సంబంధం, దేవుని విశ్వాసం మీకు ఎప్పుడు ఉంటుందనంటే, ప్రతిరోజు ఉదయాన్నే లేచి చీకటి ఉండగానే లేచి ప్రార్థన చేస్తూ మీకు దేవుడు ఇచ్చిన పని శక్తి వంచలు ఎవరైతే చేస్తారో వాళ్ళ హృదయాల్లో నెమ్మది, సంతోషం, సమాధానం ఉంటుంది. అలా చీకటితో లేచి అలవాటు లేదనుకో ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. మా నాన్న అయితే 2 గంటలకు లేసేవాడు. నాకు కూడా అదే అలవాటు వచ్చి 2 గంటలకు లేచి వెళ్ళి వర్షం కాడికి పోయి ఎద్దులు కట్టుకొని అరగదోలుకొని వెళ్ళి అప్పుడు 8వ తరగతి చదివే టైంలో పొయ్యేసి పొలం పోయి అరగ దున్ని 6 గంటలకు ఇంటికి వచ్చి 7 గంటలకు స్కూల్కి బయలుదేరి సైకిల్ వేసుకుని వెళ్ళేవాడు. 5 కిలోమీటర్లు కష్టే పని. కష్టపడకుండా ఫలితం వస్తా? అందువల్ల ఎక్కువ సమయం మంచాల మీద పడుకోవడానికి ఆలోచించేది. ఆరోగ్యం బాగలేకపోతే ఓకే, ఎక్కువ సమయం నిద్రకి అవకాశం పడుతుంది. ఎందుకంటే పగలున్నంతసేపు నిద్రపోవాలి, పగలున్నంతసేపు పని చేయాలి, రాత్రి విశ్రాంతి తీసుకోవాలి. పగలు పని చేయాలి, రాత్రి విశ్రాంతి తెచ్చుకోవాలి. పగలు నిద్రపోతే పొట్టలు వచ్చేస్తాయి, పెద్ద పెద్ద పొరలు వచ్చేస్తాయి. నాకు కూడా ఈ మధ్య పొర వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకని గుద్దుతాను నేను పట్టును లోపలికి. ఎందుకంటే అమ్మా, నేను వచ్చేక్కడ 15 సంవత్సరాలు దాటింది కదా. 15 సంవత్సరాల్లో నేను ఏం చేశాను? 15 సంవత్సరాలు నేనేం చేశాను? ఎంతమంది రక్షణ సువార్తను ప్రకటించాను? దేవుని సేవలో ఎంతవరకు వాడబడుతున్నాను? దేవునికి ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నానా లేదా? ఎవరి కాళ్ళని ప్రశ్న చేసుకోవాలి. నాకు ఇచ్చిన రక్షణ మీకు ఇచ్చాడు, నాకేం స్పెషల్ కాదు, మీకు స్పెషల్ కాదు. కాకపోతే మీకు ఇచ్చిన తలాంతులు మీకు ఇస్తాడు, నాకు ఇచ్చిన తలాంతులు నాకు ఇస్తాడు. నాకేమి ఇచ్చాడు? మందిరంలో కట్టే తలాంతులు ఇచ్చాడు, వాక్యం చెప్పే తలాంతులు ఇచ్చాడు, గద్దించే తలాంతులు ఇచ్చాడు, మీకు గుణపాలు పెట్టి పొడిచే తలాంతులు ఇచ్చాడు. అవునా? జాగ్రత్త చూడండి. ఏమా, ఎవరికి ఇచ్చే తలాంతులు ఇస్తాడో ఆ తలాంతులు మనం బాధ పెట్టుకోకుండా, శక్తి వంచన లేకుండా మనం భూమి మీద జీవించి ఉండగా దేవుని యొక్క రాజ్య వ్యాప్తికి ప్రయాసపడాలి. అట్టి వారు ధన్యులు. హల్లెలూయా. ధనం మీద ఆశపడేటువంటి వారందరూ కూడా దరిద్రులు ఈ లోకంలో. కావాలి మనకి ఏం కావాలి? ఎండి బట్ట కావాలి కదా, అవి 2 ముఖ్యం కదా. ప్రతిమ ఎట్లన్నా కానీ ముందు కావాల్సింది అన్న వస్త్రము కలవారమండి, వాటితోటి తృప్తి కలిగి ఉండము. అదేంటి? కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండాలి. లేని దానికోసం ఎంపర్లాడకూడదు, కలిగిన దాన్ని తృప్తి కలిగి ఉండాలి. నీ కారణంగా నువ్వు ఎంతమందిని రక్షించావు? ఒక్కసారి నిన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు ఇంతకాలం మంది రక్షణ పొందుకోరు, నువ్వు ఎంతమంది రక్షణ మనం నడిపించావు, ఎంతమంది కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ప్రతిరోజు ఉదయం గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు ఉదయం లేచి ఎవరైతే కనీసం మినిమం 1 గంట ప్రార్థన చేయాలి. నీకు సమయం సరిపోదంటావా?
పడుకునేటప్పుడు రాత్రి కాలం పడుకునేటప్పుడు 9 గంటలకల్లా నిద్రపోండి. ఈ పిచ్చి దెయ్యాలని ప్రతి ఒక్కరి దగ్గర ఇంత పొడు సెల్లు ఉండేదేమో, పొడిసారి సెల్లేమో ఇంత పొడుగు. అసలు అవసరం లేదు. దేనికి ఉపయోగించాలి, ఎంతవరకు ఉపయోగించాలి అంతవరకు ఉపయోగించుకోండి. లేచిన కానీ చూసుకుంటూ దాంతో రాత్రంతా కూడా ఏంటంటే నిద్ర రావట్లేదు. కళ్ళ కారం పెట్టి నిద్రవచ్చు. నిద్ర రాకపోతే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎంతమంది అల్లాడుతున్నారు అనారోగ్యంతో, ఎంతమంది ప్రపంచం అంతా కూడా అల్లలాడిపోతుంది. ప్రభు వాళ్ళని ఎలాగైనా దర్శించు నాయన అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. వాళ్ళని దర్శించు, సౌలను దర్శించి పౌలుగా మార్చావు కదా ప్రభు, వాళ్ళని దర్శించు, నీ కృప పాత్రలుగా చేయి అని మనం ప్రతినిత్యము ప్రతి ప్రాంతాన్ని గురించి, ప్రతి ఒక్క దేశాన్ని గురించి, అన్ని విషయాల గురించి మనము ప్రార్థన చేయాలి. తాగుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, మరి అన్యాయంగా అక్రమంగా జీవించేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి నిమిత్తం కూడా మనం ప్రత్యేకించి మనం ప్రార్థన చేయాలి. అంటే మనం ఏదో మంచి వాళ్ళని, వాళ్ళు ఏదో చెడ్డవాళ్ళు అనుకోకూడదు. నువ్వు వాడు ఎంత చూపిస్తే, వాళ్ళు చెడ్డవాళ్ళని వాళ్ళు ఎంత చూపిస్తే ఏం చూపిస్తే మన ఎంతరా 3 రెట్లు, అంటే 3 రెట్లు ఇంకా నువ్వు చెడ్డవాడని చెప్పి చూపిస్తా ఉంది. ఆయనకి దేవుడు కూడా చెడ్డవాడు అంటున్నావు. ఎవరు సృష్టించాడు? ఆయన దేవుడు సృష్టించాడు. ఆ వ్యక్తి తప్పుడు పని చేస్తవచ్చు, చెడ్డ మార్గం నడవచ్చు. కానీ ఎవరు నడిపించారు? అది దేవుడు నడిపించాడా? ఎవరు నడిపించారు? ఎవరు నడిపించారు? సైతాన్ గడి నడిపించారు. సైతాన్ గడి యొక్క కబంధస్థాలు చిక్కున్నాడు కాబట్టి, ఆ తప్పుడు మార్గం నడుస్తున్నారు కాబట్టి, మనం ఆ తప్పుడు మార్గాల నుంచి, ఆ సాతాన్ గడి బంధకాలు విడిపించమని మనం ప్రార్థించాలి. ఈరోజు ఎంతమంది తాగుబోతున్నారు మందిరానికి వస్తున్నారు, ఎంతమంది తాగుబోతున్నారు? ఆ తాగుడు బంధకాలు విడిపించు. ఆ తాగుడు సాతాన్ గడి బంధకాలు విడిపించు. ఎంతమంది అకాలంగా మరణిస్తూ ఉన్నారు? ఎంతమంది ఆ తాగుడు కారణంగా కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉంటున్నారు? కుటుంబాల్లో ఏముంది? ఆ నరకం ఏంది ఇక్కడ చూస్తున్నాం. కుటుంబాలు నరకం, తాగుబోతు కుటుంబాలు నరకం ఏమో ఇప్పుడే చూస్తున్నారు, చావకముందే చూస్తున్నారు నరకం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాలన్నింటి గురించి కూడా ప్రార్థన చేయండి. దేవునికి ఒక పాత్రలు కండి. ఓకేనా? కవి కొద్ది మాటలు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.
ఓకే అమ్మా, ప్రార్థన చేయగలరు. వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. పరిశీలించి చూస్తున్నావు తండ్రి. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మనుషులుగా నీ పాదాలు దయచే రోషం గల జీవితం దయచే రోషం గల భక్తి మాకు దయచే అయినా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అది మీ దినంలో నాయన నీకు స్తోత్రం నాయన. అయ్యా నమ్మకలేదు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అయ్యా శత్రు విషయం అభివృద్ధి ప్రభా. అయ్యా ఈ భూమి ప్రభా నాయన అత్యున్నతంగా చేసుకుంటున్నాను. నాలుగో మానిగా తల్లి నాయన వాళ్ళతో పాటు తిరిగిన దేవుడు అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా అతి చోరలు వాళ్ళకు తాగలేదయ్యా అట్టి విశ్వాసాన్ని మాకు దయచేయండి. అలాంటి నమ్మకం మాకు దయచేయండి. నీకు స్తోత్రాలు అయ్యా ప్రభా. నమ్మకమైన వారికి జీవన బిడ్డగా వచ్చిన నా తండ్రి, మరణం వరకు నమ్మకం ఉండిన వారికి జీవ కిరీటం ఇస్తానన్నావు నాయన. విశ్వాసంలో బలపరిచయ్యా, నమ్మకంలో మమ్మల్ని స్థిరపరిచయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడా సహాయకుడా నా తండ్రి నీకు పొందుతున్నానయ్యా. కానీ ప్రభా అయ్యా నా తండ్రి సింహంలో వేసినప్పుడు నాయన అయ్యా నువ్వే కదా తండ్రి కాపాడి ప్రభా. పరిశుద్ధుడై లోకానికి వచ్చినప్పుడు నేనేమి చేయలేవు అయ్యా నా తండ్రి. మన అయ్యా మనం వెళ్ళినప్పుడు నేనేమి తీసుకుపోలేము అయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా వివేచన కలిగి జ్ఞానం
నిన్ను కనిపెట్టి నాయన స్తుతించేవారిలాగా మమ్మల్ని ఉంచండి. అయ్యా నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా నాయన. అయ్యా మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునే వారిలాగా మమ్మల్ని ఉంచు నాయన. భయభక్తులు మాకు దయచేయండి. వందనాలయ్యా. అయ్యా ప్రభువా నా తండ్రి నీకు స్తోత్రం నాయన. భయం లేని భక్తి మేము చేయకూడదు తండ్రి. ఈ లోకంలో విడిచిపెట్టిపోయారని కొరకు మేము ప్రయాసపడద్దయ్యా. పరిశుద్ధుడా సహాయకుడా నీకు వందనాలు దేవా. అయ్యా నా తండ్రి చెప్పబడిన నీ దోషం చెప్పబడిన వారిలో ఫలింపచేయ తండ్రి. అయ్యా నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీకు విడిచిపెట్టే వాళ్ళకు మమ్మల్ని ఉండని నీకు వందనాలు. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఏ ప్రస్తుత నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నమ్ముకున్న బిడ్డలు చనిపోయినప్పుడు మరణించినప్పుడు ఆయన దృష్టి విలువగలదైతే మన దృష్టికి తక్కువగా ఎందుకు కనపడాలి? అది విలువైంది. ఎందుకంటే ఇంకా బాధల నుంచి తప్పించబడి ప్రశాంతమైనటువంటి విశ్రాంతిలోకి చేరారు. అలాగే అర్థమైందా? కాకపోతే వెనక ముందు మనం వెళ్ళవలసినటువంటి వాళ్ళమే కదా, ఎవరు కూడా ఇక్కడ స్థిరం కాదు కదా. కాకపోతే ఆ బాధల నుంచి దేవుడు తప్పించాడు. దేవుడు ఏంటంటే దేవుడు ప్రేమగల దేవుడు కాదు. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళు ఏం చేశాడు? ఆ బిడ్డలను దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆ బాధల నుంచి విడిపించాడు. అలా విడిపించి విశ్రాంతి లోకానికి తీసుకెళ్ళాడు. ఓకేనా? ఆ కుటుంబాల గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. తర్వాత ఇంకా వివాహం కావాల్సిన బిడ్డలైతే మాత్రం ఎవరు కూడా అన్యులతోటి సాంగత్యం చేయొద్దు. ఎవరి బిడ్డలు ముఖ్యంగా బిడ్డలకు నేర్పవలసినటువంటి బాధ్యత దైవభక్తి నేర్పవలసింది 99% తల్లులే. గుర్తుపెట్టుకోండి. తల్లి మోకరించినప్పుడు అన్న మోకరించింది, కొడుకు చిన్న బాలుడి మోకరించేదా లేదమ్మా? అంటే రోజు తల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కుమారుడు ప్రార్థన చేయకుండా ఉంటాడా? చెప్పండి. చిన్నతనం నుంచి చేసింది అలాంటి ప్రార్థన చేసి ఆ కుమారుడు ఇచ్చినప్పుడు కుమారుడు ఇచ్చింది. ఆ కుమారుడు ఏం చేశాడు? పెద్ద ప్రవక్త అయిపోయాడు, రాజుల నుంచి స్థాయికి వెళ్ళాడు. ఆ తల్లి ప్రార్థనే కదమ్మా. ఇంకా ఎంతోమంది తల్లి ఆ విధంగా ప్రార్థన చేస్తారు. బిడ్డల్ని దేవుని చేతుల బలమైన సాధనాలుగా వాడుకునేలాగా చేశారు. అలాగా బిడ్డలు ఎవరు కూడా ఎవరొస్తున్నటువంటి బిడ్డలు ఈ రోజుల్లో, ఎందుకంటే ఈ సెల్ ఫోన్ చూసి చాలామంది చెడిపోతూ ఉన్నారు. అందులో పరమ బూతులు ఉంటున్నాయి. పెద్దవాళ్ళకి తెలియకపోవచ్చు. పరమ బూతులు, అంత బూతుల పంచాంగం ఎక్కడ ఉన్నదేమో అన్ని బూతులు ఉంటున్నాయి ఈ యొక్క సెల్ ఫోన్లో. ఏం చూస్తున్నారో తెలియదు కదమ్మా. అక్కడ గలంలోనే టిక్ కొడతారు. అక్కడ చూడంగానే కళ్ళు ఏం చేస్తాయి? మంచిదాన్ని వాక్యం వైపు చూడమమ్మా. ఏం చేస్తున్నాయి? అది చూడాలి. అబ్బా ఏమేమి రాస్తారో అందరూ ఎవరి బిడ్డలు మాత్రం సెల్ ఫోన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవసరమైన దాన్ని ఉపయోగించుకోండి, కానీ వేరే ఏవి కూడా చూడవద్దు. చూసి మీ బతుకులు మీరే నాశనం చేసుకుంటారు. ఓకే. తర్వాత ఇందాక తర్వాత ఎవరి బిడ్డలు ఉన్నారు? వివాహం కావాల్సిన బిడ్డలు, ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. బిడ్డల కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే వివాహము అన్ని విషయంలో ఘనమైంది కనుక బిడ్డల వివాహం ఘనమైన రీతిలో మరి సాటి అయినటువంటి సహాయాన్ని అందించేలాగా మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ప్రభు నీ చిత్తం అయితే 10 రూపాయలు చూడొద్దు, 10 రూపాయలు చూసి మోసపోవద్దు, హైటు వెయిటు ఇవన్నీ చూసి మోసపోవద్దు. ప్రార్థన చేసుకోండి. ప్రభు నీ చిత్తం అయితే నీ బిడ్డతోటి, నీ కుమారుడితోటి వివాహం అయితే నీ చిత్తం అయితే మార్గానుసారం చేయి, నీ చిత్తంగా అనుకుంటే ఆటంకవచ్చు. ప్రార్థన చేయండి. ప్రభువుని ఎరగనటువంటి వారికి మాత్రం పిల్లల్ని ఇవ్వవద్దు, పిల్లలు చేసుకోవద్దు. అది ఎక్కడో దైవ సంకల్పం ఎక్కడో ఉంటుంది. ఎడవ కొన్ని జరుగుతాయి అమ్మ, అంటే మనం ఊహించలేం కానీ కొన్ని జరుగుతాయి. అలాంటివి జరుగుతున్నాయి. వాటి వల్ల అది దైవ కారణమే. మరి పార్వతీ విషయంలో జరిగింది దైవ కారణమే. కారణం ఏంటంటే వాళ్ళ దేవుని ఎరగినటువంటి కుమారుడు దేవుని తెలుసుకోవడం జరిగింది. అలాగే వాటి ద్వారా ఇంకో మంది జరిగారు. అలాగే మొన్న మధ్య రీసెంట్గా ఎవరు తిమోతి విషయంలో కూడా జరిగింది. అది దైవ కార్యాలు మనకు తెలియదు. అంటే మనకి అన్నీ అలా జరిగితే కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. దైవ సంకల్పం ఎలా ఉందో అలా జరుగుతాయి. కాబట్టి మనం ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా కుటుంబాల్లో నెమ్మది ఉండేలాగా ప్రార్థన చేయండి. ఈ రోజున మనకి ఒక అమ్మాయి అక్కడ ఆంధ్రంలో ఒక అతను మా గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడంటే 5 సంవత్సరాలు రిటైర్ అయ్యింది. అతను మంచి ఎడ్యుకేటెడ్ కుటుంబం. అతనికి కూడా ఇల్లు ఉంది. అయితే భార్యకేమో కడుగాలు రావు, కుమార్తెకేమో సరిగ్గా
వినపడదు, సరిగ్గా మాట్లాడలేదు. మాట్లాడుతుంది, సరిగ్గా వినపడకపోవడం, సరిగ్గా చెప్పలేదు. అలా ఉంది. ఆ పిల్లకి పెళ్లి చేయాలంటే ఇందాక వచ్చాడు. వాళ్ళంట మా 4 తరాల నుంచి మేము క్రిస్టియన్స్ అని చెప్తున్నాడు. మరి చర్చికి ఇవ్వాలి వచ్చేవి ఏంటంటే ఎప్పుడెప్పుడైనా అర్థన్నాడు. నువ్వు కుటుంబానికి యజమానుడు అనేటువంటి వాడు, నువ్వు కుటుంబంలో ముందు ఉండాలి. నువ్వు ప్రార్థన చేసి నీ కుటుంబం కుమారుడికి మాటలు రావు. కూతురికి పెళ్లి చేయాలంటే ఇప్పుడు సంవత్సరం 29 సంవత్సరాలు ఆ పిల్లకి. మరి ప్రార్థనా సహాయం కూర వచ్చాడు, కుమారుడు కావాలని వచ్చాడు. వాళ్ళు దేశాలు రకరకాలు ఉంటాయి. ఆ అబ్బాయి అయితే చక్కగా పిల్లేమో మంచిగానే ఉంటుంది, కానీ సరిగ్గా వినపడదు, సరిగ్గా మాట్లాడలేదు. కొంచెం డిఫరెన్స్ ఉంది. అది ఆ ప్రార్థనా సహాయం కోరాడు. మరి అంటే నువ్వు ముందు దేవునికి నమ్మకంగా ఉండు నాయన, నువ్వు అడగడానికి అర్హత నీకు ఉందా లేదని చెప్పి మొఖానే సంఘంలోనే మాట్లాడాడు. ఎందుకంటే ముందు దేవుడి దగ్గరికి వచ్చి మేము కాదు సహాయం చేసి దేవుడు సహాయం చేయాలి. మాకు చేతలని మేము చెప్తాము, ఎవరన్నా ఉంటే మొగుళ్ళు ఉంటే చెప్తాము. కాబట్టి నువ్వు ముందు దేవుడిని వేడుకో. నీ భార్య ఎట్టా ఉంది, నీ కూతురు ఎట్టా ఉంది, నీ కొడుకు అట్ట ఉన్నాడు, ముగ్గురే ఒకరికి వినపడిన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే నువ్వు ఆ విధంగా చేస్తే అట్లా నువ్వు ప్రార్థన చేస్తున్నాయని చెప్పాను. సరే, మనం వాళ్ళు గద్దించడం కాదు కదా, దేవుడి సన్నిధికి వచ్చాడు కాబట్టి, దేవుడి సహాయం కోరి వచ్చాడు కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. మనం చేతల సహాయం మనం చేద్దాం. ఓకేనా? ప్రార్థన చేయండి. ఎవరన్నా అలాంటి వాళ్ళు మాట్లాడితే చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటే చేసుకుంటారు. అలాగే మన సంఘంలో కూడా బిడ్డలు ఉన్నారు, ఎవరి బిడ్డలు ఉన్నారు, కొంతమంది మొక్కలు ఆడపిల్లలు కూడా ఉన్నారు. వారి వివాహ విషయం కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. అమ్మా, ఎవరికి? కొడుక భయవంతుని ఏడుస్తున్నాడా? అది అల్లేమ్మా, అదే ఈ వాతావరణాన్ని బట్టి భయపడుతున్నాడా? ఏమన్నా దేవుడు అంటే నమ్మకాన్ని పుట్టిందా? లేదు. సరేమ్మా, ఏదైనా మనం మేలుకే కానీ కీడుకు మాత్రం కాదు. ఏం భయపడద్దు, ప్రార్థన చేయండి. ఓకేమ్మా? అదే మన అంజమ్మ కొడుకమ్మా, అబ్బాయి యోగు అని పేరు పెట్టాను. మరి ఆ శ్రమల ద్వారా దేవుడు చూస్తాడేమో చూద్దాం. ప్రార్థన చేయండి. ఆ కుమారుడికి ఎలాంటి కీడు కలగకుండా మంచి ఆరోగ్యం వచ్చేలాగా, మారు మనసు రక్షణ భాగ్యం కలిగేలాగా అంజమ్మ కుమారుడి కోసం ప్రార్థన చేయండి. కరెంట్ అది పెట్టున్నారు. సతీష్ కోసం కూడా ప్రార్థన చేయండి, మంచి ఆరోగ్యం కోసం. తర్వాత మరి స్వరూప కుటుంబం కోసం ప్రార్థన చేయండి. శ్రావణ కుటుంబం కోసం, రాజమ్మ వారి కుటుంబం కోసం, వెంకటమ్మ బిడ్డలు ముగ్గురు మరి యవన బిడ్డలు, వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత అసలు దేవుని సన్నిధికి కూడా రావట్లేదు ఆ పిల్లలు. వాళ్ళ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఓకే అమ్మా? ఇంకేమైనా ప్రార్థన అవసరం ఉంటే చెప్పండి, ఫోన్ ద్వారా చెప్పండి. వాటి కోసం ప్రార్థన చేద్దాం. లేదా సంఘం చేయాలంటే సంఘం కోసం కూడా మీరు కాన్ఫరెన్స్లో ఏమన్నా ఉన్నట్లయితే ఆ కాన్ఫరెన్స్లో కూడా మీ ప్రార్థన సహాయాలు అందరూ చెప్పినట్టయితే ప్రార్థన కూడా చేస్తూ ఉంటారు. ఇంకమ్మా ఇంకేమన్నాయా? ఏమా? మా పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నేను యొక్క పరిశుద్ధత, నన్ను పరిశుద్ధతగా ఆచరించడానికి వచ్చిన కరువును బట్టి నీకే కోట్లాది వందనాలు చెల్లిస్తున్న స్తోత్రాలు ప్రభా. అయ్యా స్తోత్రాలు ప్రభా. బిడ్డలయ్యా, దీనులయ్యా, బేదల మీద కరికరం చూపునైనా, బేదలైన మీరు ధన్యులు అంటున్నావు కనుక నాయన ఇదిగో విశ్వాసం ఉంది నాయన, భాగ్యవంతులుగా చేయమని వేడుకుంటున్నాను ఆయన. స్తోత్రాలు ప్రభా. సహాయకుడా, సహాయం చేయ ప్రభా. కృప చూపునైనా, దయ చూపును వేడుకున్నాను. అది నేను ప్రభా నీ కృప వల్లే సాధ్యమవుతుంది నాయన. ఈ బేదలైన బిడ్డల ప్రభా విశ్వాసంలో భాగ్యవంతులుగా చేస్తాను వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నాయన. విశ్వాసం ఉంది బిడ్డల భాగ్యవంతులుగా చేసి నాయన అయ్యా, నిన్ను ప్రేమించిన వారిని ప్రభా ఆ దేవుని రాజ్యానికి నాయన ప్రభా, ఆ వాగ్దాన దేశానికి నాయన వారసులుగా చేస్తున్న వాగ్దానం ఇచ్చావు కనుక నాయన పేద బిడ్డలు విశ్వాసం ఉంది భాగ్యవంతులుగా చేసి నాయన ప్రభా అయ్యా, నీ ఆజ్ఞల కట్టలను అనుసరించి నడుచుకునే బిడ్డలుగా ఆ నిత్య రాజ్యానికి నాయన వారసులుగా చేసి నీ నామానికి మహిమ తెచ్చుకొని ఘనత తెచ్చుకుని వేడుకుంటున్నాం ఆయన. స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో నాయన ప్రభా, ఇంకా బిడ్డలు ఎవరికైతే నాయన అనారోగ్యంతో ఉన్నారో వారి బిడ్డలు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేయనైనా, సమాధానం లేని కుటుంబాల్లో సమాధానం దయచేయనైనా, వివాహం కావాల్సిన బిడ్డలు వారికి సాటిన సహాయం దయచేసి పరిశుద్ధం జరగడానికి సహాయం చేయ ప్రభా. కృప చూపుని దయ చూపుని వేడుకుంటున్నాను. నీ
సదిని తోడుగుంచు నాయన. ప్రార్థనాత్మ లేనటువంటి బిడ్డలకు ప్రార్థనాత్మ దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయ ప్రభా. కుమారుడు నాయన యోగును ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేసి నేను నీ వైపు చూసి నీకు రుణం పొందుకుని కుమారుడిగా చేరి వేడుకుంటున్నాను ప్రభా. అదిగో నేను శ్రావణి ప్రభా తన తల్లిదండ్రులు విడిచి నాయన ప్రభా నీ సన్నిధికి చేరిందిగా ప్రభా. ఆ కుటుంబానికి నీ ఆదరణ దయచేసి వేడుకుంటున్నాను ఆయన. సహాయం చేయ ప్రభా. అదిగో బిడ్డ అయితే ప్రభా స్వరూప్ అయితే తన కుటుంబాన్ని తన బిడ్డలను విడిచిపెట్టి నాయన ప్రభా నీ సన్నిధికి వచ్చింది నాయన. ఆ విశ్రాంతులకు ప్రవేశించింది నాయన. వందనాలు ప్రభా. తన వదిలిపెట్టినటువంటి నాయన తన తల్లిదండ్రులు తోడుబుట్టినారు భర్త బిడ్డలందరికీ కూడా నీ ఆదరణ దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయ ప్రభా. ఇదిగో నేను బిడ్డ నేను రావులమ్మ అయ్యా రాజమ్మనైనా తన బిడ్డలందరినీ విడిచిపెట్టి నాయన ఆ విశ్రాంతులు ప్రవేశించుండగా ప్రభా తన బిడ్డలందరికీ కూడా నీ ఆదరణ దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయ ప్రభా. ఇదిగో వెంకటం అయితే ప్రభా అయ్యా ఈ శ్రమల నుంచి విడిపించిన ఆయన ప్రభా నీ విశ్రాంతులకు నడిపించే వందనాలు ప్రభా. ఆ బిడ్డ కుటుంబీకులందరికీ కూడా తన బిడ్డలందరికీ కూడా ప్రభా నీ ఆదరణ నీ సన్నిధిని తోడుగా ఉంచుకుని వేడుకుంటున్నాను ఆయన. స్తోత్రం. సహాయం చేయ ప్రభా. ఇదిగో బిడ్డలు ప్రభా ఎవరైతే ప్రభా అయ్యా కుటుంబాల్లో నాయన ప్రభా అది నాయన ఆర్థిక సమస్యలు నెమ్మదిని సంతోషాన్ని అర్పించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత తెచ్చుకోమని యేసయ్య నామం నడిపెట్టుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యుల సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకును తోడయుడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.